స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం జీవితం వరంగా అందిస్తుంది. నాకు జీవితాన్ని వరంగా అందించింది ఈ ఎర్ర జెండా. జెండాను ఎత్తడం సులభమే, కానీ ఆ జెండాను పాతడం అతి కష్టమైన పని. ఆ దృశ్యకావ్యమే నేను చెప్పబోయే వాస్తవం. ఈ జెండాకు పక్కన ఉన్నప్పుడే నేను కూడా అసాధ్యుడిలా మారతాను. సరైన వాడిని, సామాన్యుడిని. ఐ యామ్ ద కమ్యూనిస్ట్. నిన్ను మరువతులే ఈ సామ్రాజ్యం. నీ కలలన్నీ ఎంతో స్వచ్ఛందం. ఎన్నటికీ రాజ్యం పతాకంలా నిలుచునులే నీ ఖ్యాతి. ఎవేళ దారినే చూపేటి దీపం నీవులే. జవరమౌరా నీ మాట శాసనం మౌరా. నీ తోడు మాకు అండేరా, మాకుండే నిండుగా నువ్వేరా. నువ్వే లేరా నీ సంపాసం. నువ్వే లేరా నీ సంపాసం. ఆకాశంలోని తారలంత ఖ్యాతి నీదేరా. ఆవేశం తాకి నిన్ను అగ్గిరవ్వగా మార్చేరా. పోరాటం చెయ్యగా స్వాతంత్ర్యం వచ్చుగా. లేకుంటే దండగా బతుకంతా చేదుగా. నిరాకరా జవరమౌరా నీ మాట శాసనం మౌరా. నీ తోడు మాకు అండేరా, మాకుండే నిండుగా నువ్వేరా. నువ్వే లేరా నీ సంపాసం. నువ్వే లేరా నీ సంపాసం. నిన్ను మరువతులే ఈ సామ్రాజ్యం. నీ కలలన్నీ ఎంతో స్వచ్ఛందం. నమస్కార్. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇక మొదలు పెడదామా? ఇండియాలో ఇంతవరకు ఎవరూ వినని విధంగా బయటపడిన అవినీతి గురించి మాట్లాడడం కోసమే మిమ్మల్ని పిలిపించాను. అందుకే మనం సమావేశమయ్యాం. ఈ అవినీతిలో చిక్కిన డబ్బు 2000 కోట్ల రూపాయలుగా నకిలీ నోట్లు తయారు చేయబడి ఢిల్లీ నుంచి ఆగ్రాకు చేరుకున్నాయి. దీనంతటికీ సూత్రధారి ఎవరంటే ఆయన మిస్టర్ గుర్నీత్ గ్రోవర్. ఆయన ఫోర్డ్ కాంట్రాక్ట్ తీసుకుని ఇండియన్ కంపెనీకి 3 రెట్లు ఎక్కువగా అమ్మారు. ఒక విదేశీ కంపెనీ హస్తం కూడా ఉంది. ఇది దేశద్రోహం కాదా?
దీని అంతటికీ కూడా మూలకారకులు గ్రోవర్ కుమారుడైన కపిల్ గ్రోవర్ దుబాయ్ లో తెరిచిన ఒక బినామీ కంపెనీ ద్వారా జరిగింది. దానికి చెందిన లావాదేవీలన్నీ కూడా ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. सर ये जो इश्यू है इसके बारे में खुलासा आप अभी क्यों कर रहा है? आने वाले इलेक्शन का एजेंडा है ये. అవర్ మోటివ్ ఈస్ టు షుడ్ బి విన్. ఎనీవన్ వర్స్ట్ అండ్ రాంగ్ షుడ్ బి పనిష్డ్ అండ్ దిస్ సెంట్రల్ మినిస్టర్ షుడ్ గో టు సెంట్రల్ జైల్. థ్యాంక్ యూ ఆల్. Excuse me, sir. Sir, don't you have any fat to talk against the kingpin politician? కమ్యూనిజం అనేది అన్యాయానికి ఎప్పుడు తల వంచదు. Thank you. థ్యాంక్ యూ. Sir, you have got an important call. हाँ बोल. ए साला कुलकर्णी को बोलो. నమస్తే బైరామ్జీ. నమస్తే. కొత్త కేసు వేశారు కదా బా, మజా వచ్చిందా మీకు? మీలాంటి చిన్న పార్టీ వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు? మీడియా అటెన్షన్ కే లియే హైనా? చెప్పండి ఎంత కావాలని. ఇస్కే లియే కర్తేనా ఆప్? నేనేమీ బ్లాక్ మెయిల్ చేయలేదు. బ్లాక్ మనీని హోల్డ్ చేశాను. ఓ అచ్చా, हम लोग तैयार है. नादो सलाह मीको मेरे तरफ से एक छोटी से बीट स्वीकार करें और मुझे वो एविडेंस दे दीजिए आप. मैंने सुना है आप बड़ा सिद्धि के सम के इंसान हो, बट लिसन, एवरीवन हैज अ ब्रेकिंग पॉइंट. अच्छा कोई बात नहीं. నేను భగవంతుని ప్రార్థిస్తాను మీరు నూరేళ్లు చల్లగా ఉండాలని. మీరు చింతించకండి, ఇక బయలుదేరుతాను. ఎవరు? ఏం చేస్తున్నావు? ఏం చేయదు, నన్నేం చేయదు. ఇకపై మీరంతా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సార్, ఎలక్షన్స్ టైంలో పార్టీ సీఎం కు అసలు సపోర్ట్ చేయనే లేదు. ఇలా స్థానానికి వస్తారని ప్రజలందరూ నమ్మకం తెలియజేశారు. ఎందుకు సార్ నిర్ణయం తీసుకోవడానికి టైం పడుతోంది? పార్టీకి ఒక తెలివైన ఆలోచన ఉందమ్మా. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీయే అది తీసుకుంటుంది. అందులో ఎటువంటి డౌటు ఉండదు. ఎలక్షన్ లో గెలిచాక మిమ్మల్ని అవాయిడ్ చేశారా? మీరు యువతీ యువకులు కాబట్టి ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తడం చాలా మంచిది. ముఖ్యమంత్రి ఎవరనేది తదుపరి మేము తీసుకోబోయే చర్య. అందరికీ లాల్ సలాం. సార్ సార్ ఒక్క ప్రశ్న సార్. సార్ ముందు ఈ నిప్పులోకి ఐస్ క్యూబ్స్ వేసుకో. విక్టరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారా? అది మీ చేతుల్లో. మన దేశంలో ఎప్పుడు అలాగేగా, ఒకసారేమో ఆయన, తర్వాత ఏమో మేము. కానీ మోనచ్చన్ కోటని పట్టుకుంటాడు. ఇది మోనచ్చన్ యొక్క కోట. మోనచ్చన్ చెప్పేదే రాజ్యం. మోనచ్చన్ యొక్క గవర్నమెంట్.
చాలా తేడాతో 1200 ఓట్ల తేడా. ఇంకో విషయం, మీరు ఎమ్మెల్యే కాకూడదని చాలా మంది అనుకున్నారు. తెలుసులే, ఆ సంగతి వదిలో. ఇక 5 ఏళ్ల తర్వాత ఆలోచిస్తే చాలు. కానీ విషయం మార్చకు, కేసులో మనమే గెలవాలి. చూడండి, మీ వకీలు నేనైతే అవతలున్నవాడు కూడా తెలివైన వకీలు కాబట్టి మీరు జయించారు. ఒక విషయం గ్యారంటీగా చెప్తా, నేను ప్రాణంతో ఉన్నంత వరకు మీరెటువంటి తప్పు చేసినా ఎవ్వరూ మిమ్మల్ని టచ్ చేయలేరు. సారేం తప్పు చేయలేదు కదా, ధనవంతుల్ని కాస్త ఎక్కువగా ప్రేమించారు. బట్ వాట్స్ రాంగ్ ఇన్ దట్? అంటే ధనవంతుల్ని వదులుకుంటామా ఏంటి? వాళ్ళు కట్టే ట్యాక్స్ వల్లే కదా నాలాంటి వ్యక్తులు విదేశ యాత్రకి కావలసిన వస్తువుని కొనగలుగుతున్నాం. వాళ్ళు ఇచ్చే ట్యాక్స్ ద్వారానే కదయ్యా లేని వాళ్ళకి బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం. వాళ్ళు కట్టే ట్యాక్స్ తోనే కదా ఉద్యోగస్తులకి ప్రతి నెల పెన్షన్, జీతం అవన్నీ ఇస్తున్నాము. నేరస్తుడు ఉండడానికి జైలు, పూట పూటకి భోజనము, అలాగే ఉరి వేయడానికి కావలసిన తాడు అదంతా ధనవంతులే కదా ఇస్తున్నారు. కాబట్టి ధనవంతుల్ని ఏ లేని వాళ్ళని ఒకటిగా చూస్తే బాగుంటుందా చెప్పు? కాబట్టి నేను వాళ్ళకి ఈ విషయంలో విశ్వాసంగా ఉంటా. ఉద్యోగస్తుడైనా సరే, పొలిటీషియన్స్ అయినా సరే, డబ్బు ఉన్న వాడి దగ్గర తగ్గడం తప్పే కాదు. కానీ ఎర్ర రంగు నాయకుడు వచ్చాడంటే సార్ మీద ఉన్న విజిలెన్స్ కేసు అంతా తిరగ తోడతాడు, డౌటే లేదు. ఇప్పటికీ నేను చాలా వదులుకున్నాను, ఇక మీద అలా జరగనివ్వను. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. అరే ఏంటి నువ్వు ఇంత వయసు అయిన తర్వాత కూడా ఈ కుర్రాలతో పాటు ఫుట్బాల్ ఆడుతున్నావు? ఈ యువకులే మన దేశానికి వెన్నెముకలు. వారు లేకపోతే మన దేశం ఎన్నటికీ ముందుకు నడవదు. వాళ్ళు అనుకుని దిగితే ఏదైనా సాధిస్తారు. ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించకుండా వదిలిపెట్టరు. నీకు తెలిసిందే కదా, అందుకే ఇప్పుడు కూడా నువ్వే గెలుస్తున్నావు. నువ్వు ఓడిపోతే మన రాష్ట్రం ఓడిపోయినట్టే. నీ మనసు మంచిదని నాకు బాగా తెలుసు, కానీ మన దేశంలో ఉన్న వాళ్ళకి ఈ మంచి వ్యక్తులంటే తెలీదు. కనీసం నువ్వు నవ్వలేదేంటి? నా చుట్టూ ఉన్న అందరూ బాధతో ఉంటే నేను మాత్రం సుఖంగా ఎలా ఉండగలను? అలా నేను నటించలేను. అది నాకు తెలిసిందే. సరేనైతే వెళ్తాను. హా. నాకు చాలా పనులున్నాయి. ఏంటి మిత్రమా, తమరి వ్యాయామం అయిపోతే నాతో పాటు రావచ్చు కదా? ఇంకా అవ్వలేదు. ఏం మల్లయ్య, అమ్మాయి స్కూల్కి వెళ్ళిందా? ఈ రోజు అమ్మాయికి స్కూల్ లేదు సగోదరా. ఏంటి సురేష్, నువ్వు ఇంకా వర్క్ షాప్ వెళ్ళదా? నేను ఆగిపోయాను స్నేహితుడా, నేను మారిపోయాను. ఏమైంది? మనకు చేతికి గ్రీస్ అంటుతుంది. అయితే గంజి తాగు. కుక్క నాకి నాకి తాగినట్టు చెయ్యంతా తెల్లగా ఉంటుంది. దేవుడా. మిత్రమా, మీ ఇంటికి ఎవరో వచ్చారు, తొందరగా ఇంటికెళ్ళు. ఇదిగో చూడమ్మా, ఇలా బంగారం షాప్ లో బయటకు వచ్చానుకో, దొంగలు వచ్చి బంగారం మొత్తం తీసుకెళ్లిపోతారు. నిన్ను కూడా. మన ఊళ్ళకి ఎవడైనా దొంగ వస్తాడా? రాని రాని ఎవడొస్తాడో నేను చూస్తాను. ఆగు, వస్తున్నా, వస్తున్నా. అబ్బాయి ఎక్కడా? చాలా బాగా అడిగారు. తను మీకన్నా చాలా బిజీ కదా. రాత్రులు ఏదో టైంలో వస్తున్నాడు. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ తిరుగుతూనే ఉంటాడు. అలాగే బైక్ కొనివ్వలేదన్న కోపంలో ఉన్నాడు. అదేం కాదే, అవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ప్రతిదీ నేను చూసుకోవాలంటే ఎలానే? తను కూడా మీ పార్టీలో చేరాలని అనుకుంటున్నాడు. అదేమన్నా చూడ్డానికి సినిమానా? కార్యకర్త నుండి నాయకుడిగా ఎదగాలి. అది ఊరికొచ్చిపోయే అతిథులు దిగి ఉండడానికి అదేమి లాడ్జి కాదే. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయగానే సీట్ రావడానికి అదేం ఇంజనీరింగ్ కాదు. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడికి 190 సమస్యలున్నాయి. కళ్ళు తెరిచి ఆత్మ సంతృప్తితో డీల్ చేస్తే సరిపోతుంది.
చెప్పి ఏం ప్రయోజనం? వాడికి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే కదా. వాడు చెయ్యాలనుకుంటే మనం మాట్లాడుకోవడానికి ముందే వాడు అన్ని ప్రారంభించేసి ఉంటాడు. ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకుని రాజకీయాల్లోకి వస్తారా? ఆ? నేనేమన్నా మా అమ్మ పర్మిషన్ తీసుకుని వెళ్ళి పార్టీలో చేరానా? ఆ మీ అమ్మగారు కాల్ చేశారండి. అక్కడికెళ్ళి 1 నెల రోజులైందిగా. అక్కడ తోటలో పనిచేయడానికి మనిషి కావాలట. 2 రోజుల ముందే మా అమ్మని వెళ్ళి చూసొద్దాం అనుకున్నాను. టీ తాగి వెళ్ళండి. నేనేమడిగాను, నువ్వేం తెచ్చావు? ఫిల్టర్ కాఫీ తప్ప నేను ఇంకొకటి తాగను. దాని అంతస్తే వేరు. నువ్వు నా ప్యాషన్ని మార్చాలనుకోకు. ఎవరో చెప్పుకోండి. హ, ఇటువంటి చిన్న చిన్న చేతులు నా ఇంట్లో ఇద్దరికి మాత్రమే ఉంటాయి. ఒకటి మీ అమ్మకి, ఆ తర్వాత నా బంగారానికి. హలో లాల్ సలాం మిత్రం. చేరా లోపలికి వెళ్తున్నారులే. మిగతా విషయాలు మాట్లాడి తర్వాత చెప్తా. చేస్తా, నేను మళ్ళీ చేస్తా. ఉంటా. కూర్చోండి. అటెళ్ళి కూర్చోండి. మన ప్రజలందరూ కూడా ఎంతో తెలివిగా ప్రతిదీ ఆలోచిస్తున్నారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి బాధ్యుడై ఉండాలి. నిబద్ధత గల ముఖ్యమంత్రి అయి ఉండాలి. నాకంటే నిబద్ధత గల నాయకుణ్ణి మన పార్టీ సజెస్ట్ చేస్తుందని నా అభిప్రాయం. కారణం, విశ్వ, నీకంటే నిబద్ధత కలిగిన నాయకుడు ఎవ్వరూ లేరు. దీన్ని అందరూ కూడా ఆమోదయోగ్యంగా భావిస్తున్నారు. మనం ఆలోచించడానికి సమయం కూడా లేదు. కమ్యూనిస్టు పార్టీలో కమ్యూనిస్టులు అనేవారు తగ్గిపోయారన్న విషయం తెలుసుగా. అన్నిటినీ మూటకట్టి సర్దుకున్నట్టు ఒకటిగా ఉన్నా కూడా ఏ ఉపయోగం ఉండదు. ఈ కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకుంటున్నాం. ఇందులో తగినవారు ఎవరు అనంటే అందుకు నువ్వే కరెక్ట్. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్న పేరేంటో తెలుసా? అది నీ గురించే. నువ్వు ఇంకా ఆలోచించకూడదు. నువ్వు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇది పార్టీ తీర్మానం. మిత్రమా, మీరే ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాలని ప్రజలందరూ భావిస్తున్నారు. ఉన్నట్టుండి అది జరగలేదనుకోండి. పైగా చివరి నిమిషంలో మొండి చేయి చూపించారని అది పత్రికల్లో కూడా రావచ్చు. మరి మిత్రమా, మీ మీద ఉంచుకున్న నమ్మకం వేరే ఎవరి మీద ఉంటుంది? నాకు నీ మీద నమ్మకం ఉంది. ఇక జనాల గురించి కూడా మనం ఆలోచించాలి. నువ్వు ఈ పదవి స్వీకరించాలని అందరూ కోరుకుంటున్నారయ్యా. కొంతమంది అయితే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు నీ నిర్ణయం ఏంటనేది తెలుసుకోవడానికి నేను రాలేదు. పార్టీ క్షేమం కోసం నేను వచ్చాను. పార్టీ కోసం చేపట్టే డ్యూటీ ఇదొక్కటే. ఇది జనాల మాట. ఈ రాష్ట్రాన్ని సుందరంగా మార్చి దాన్ని నీ చేతుల్లో పెడతారు. నీకిక కోపం, ఆవేశం అవసరం ఉండదు. నువ్వు ఇప్పుడు బాధ్యత గల అధికారివి. పుట్టుకతో వచ్చిన గుణాన్ని మార్చగలమా మిత్రమా? మార్చగలం. దేన్నైనా ఎదుర్కోగల పోరాట పటిమ నీలో ఉంది. నువ్వు తల దించుకోవాల్సిన అవసరం ఉండదయ్యా. తలెత్తుకొని అన్నిటినీ పరిష్కరించాలి. నిన్ను కాపాడుకోవలసిన బాధ్యత ఈ పార్టీకి ఉందయ్యా. ఎవరి మనసును గాయపరచాలన్న ఉద్దేశం అసలు నీకుండదు. పెద్ద పెద్ద వాళ్ళందరూ రాబోతున్నారు. వాళ్ళని రానివ్వండి, నేను ఒక్కడనే చూసుకుంటాను. ఇప్పుడు మనం ఎన్నో విషయాలని పరిష్కరించాలి. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ పరిష్కరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అది వేగంగా చేయాలి. సర్వసాధారణమైన మనుషుల్ని కాపాడడానికి సమయం ఇదేనయ్యా. మన ముఖ్యమంత్రి, దేశానికి గౌరవం, మన కన్నూరు విశ్వన్, మన దేశానికి అభివృద్ధి రావాలంటే మీ విలువైన ఓటుని ఖచ్చితంగా మనం విశ్వన్ గారికి వేయాలి.
ఇక మీదట మిమ్మల్ని చూడాలంటే తిరువనంతపురతికే రావాలనుకుంటాను. మమ్మల్ని మర్చిపోరు కదా? మీరు మాట్లాడేది బాగుందే. ఇలా చూడు, ఎంత పెద్ద ముఖ్యమంత్రి అయినా సరే నా భర్త ఎప్పుడూ ఒకేలా ఉంటారు. నేను కూడా అలానే. నువ్వెక్కడికి రా వెళ్తున్నావు? నాన్న పదవి స్వీకారం చూడవా? అమ్మా నేను అర్జెంటుగా వెళ్ళాలి. యూట్యూబ్ లో చూసుకుంటాను, సరేనా? కొద్ది రోజులుగా ఈ అబ్బాయి తొందరగా పరిగెడుతున్నాడమ్మా. తప్పేమన్నా చేసి పేరు చెడగొట్టేకరా. ఇంకా ఇక్కడ చాలా మందికి పెళ్ళవ్వాలి. చూడు, నేను నీకు అన్నయ్యని. నువ్వు ఆ మర్యాద ఇచ్చి నాతో మాట్లాడాలి, అర్థమైందా? సరే. పిల్లకి మధ్య కాస్త అహంకారం పెరిగింది. దారికి తీసుకొస్తానులే. వచ్చి కూర్చోవే. ఆయ్ కన్నూరు విశ్వనాథన్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని నేను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి మన ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఆ దైవ సాక్షిగా సగర్వంగా ప్రమాణం చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. సార్, స్టాఫ్స్ అందరూ మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేస్తున్నారు. నమస్కారం సార్. పుష్పగుచ్చాలు అందుకునే సమయం ఇంకా ఉందమ్మా. ముందుగా నన్ను ఇక్కడికి పంపించిన ప్రజలందరికీ వారికంటూ చేయాల్సిన పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసిన తర్వాత వస్తాను. అలాగే సార్. సార్, సార్ ఇంకా చాలా మంది వచ్చారు. ఇవాళ ఎంతమందిని కలవబోతున్నారు? చెప్తాను. పార్టీ కొత్త ఆఫీస్ తెరవాలని ఇన్వైట్ చేయడానికి కొంతమంది వచ్చారు. వాళ్ళని రమ్మంటారా? వద్దు. అక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఉన్నవారిలో ఎవరైతే కష్టాలు ఎక్కువగా అనిపిస్తున్నారో వారిని చూసి అటువంటి వారిని లోపలికి పంపించండి. మాతృమూర్తులు, వయోవృద్ధులు, ఇది ఇప్పుడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ. అర్థమైంది కదా? హలో 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 హలో. వచ్చేసావా? ఎప్పుడో వచ్చేసాను. ఈరోజు చాలా అందంగా ఉన్నావు. అలాగే అనిపిస్తుంది. నేను ఇంక చదవడానికి ఏవీ లేదు. నేను ఇంజనీరింగ్ ముగించాక నాకు ఇంట్లో చెప్పడానికి ధైర్యం లేదు. ఇప్పుడు ఎంటెక్ కూడా చదివేశాను. ఎంటెక్ చదివావా? పద. ఈ సంవత్సరం ఎలా గడిచిపోయిందో అర్థం కావట్లేదు. అప్పుడు కూడా నీకు చెప్పడానికి ధైర్యం రాదు. ఇప్పుడు నేను ఎంబీఏ పూర్తి చేయబోతున్నాను. ఇంకా కూడా నీకు ధైర్యం రాకపోతే నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సిందే. అలా అనుకో. అదే నాతో చదువుకున్న నా ఫ్రెండ్ ఉంది కదా, ఈ రోజు తన పెళ్లి రోజు అంట. అలాగా? అయ్యో. నిన్ను చూడ్డానికి మాత్రమే ఇంత దూరం వచ్చి అనవసరమైన కోర్సులని చదువుతున్నాను. ఇలా చూడు, అవన్నీ మనం చూసుకుందాం. నోరు మూసుకోరా. పిల్లల్ని కండానికి బెస్ట్ ఏజ్ ఇదేరా. నా వయసులో ఉన్న అమ్మాయిలకి పెళ్లిళ్ళయ్యి పిల్లలున్నారు. కొంతమందికి డివోర్స్ కూడా అయిపోయింది. నాకిక్కడ కనీసం పెళ్లి కూడా దిక్కులేదు. రే, నా కాలేజీలో ప్రిన్సిపల్ నేను చదువుకున్నంత కూడా చదువుకోలేదు తెలుసా? ఓ, నువ్వు చాలా గొప్పదానివే. కాస్త దగ్గరికి రా. నువ్వు ఆ కన్నూరు విశ్వాన్ కొడుకువేనా? నేను సీరియస్ గా చెప్తున్నా. నేను వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు వచ్చి మా బాప అమ్మతో మాట్లాడు. ముందు కొంచెం కోప్పడతారు, తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు. మనకి పెళ్లి కూడా చేస్తారు. అరే, మన బస్సు వచ్చేస్తోంది.
అవును, ఈ ఆర్టీసీలో మనం ఎన్నిసార్లు ప్రయాణించినా నష్టం వస్తుందని చెప్తున్నారేంటి? ఇది కేఎస్ఆర్టీసీ కాదు. అరే వెళ్ళొద్దు, నా మాట విను. ఏవమ్మూ సీతమ్మ కబురు చెప్పమ్మా, ఒళ్ళంతా సింగారం చందడి చేసినమ్మా, చిరునవ్వు రేపినాలు ఎదలో ఎలోన గొడవ, నీ నడకలో నీ నాట్యమేదో గడబిడ చేసే, నా మనసు మాట ఆలకించి కదలిరా, చిట్టి గుండెలోన తీపి బాధ తీర్చవా, ఏవమ్మూ సీతమ్మ కబురు చెప్పమ్మా, ఒళ్ళంతా సింగారం చందడి చేసినమ్మా. నీతో నేను కలిచుంటే ఏదో సంతోషం, నీ మాటన వింటా ఉంటే కొంపే కల్లోలం, నీ కట్టుబొట్టు కవించనే నువ్వే నాకు ప్రాణం, దారి చేరావంటే తీరేనమ్మా నాలు రేగే తాపం, ముందుందయ్యో కళ్యాణం దగ్గాలయ్యో ఆవేశం, ఆకాశమంతా పందిళ్ళు వేసి సందెలు చేసాము, మన కళ్ళ ముందు మేదులోనులే ఆ స్వర్గం, కన్న కలలు పండి కలుగునులే సంతోషం, ఏవమ్మూ సీతమ్మ కబురు చెప్పమ్మా, ఒళ్ళంతా సింగారం చంతడి చేసినమ్మా. నీలి నీలి మున్గురులు తొందర పెంచనము, మాయామోగ వేసం నన్ను చిత్తది చేసనము, అరే అల్లరి మానలయ్యో నీ జోరు తగ్గాలయ్యో, నువ్విట్టా దగ్గరికొస్తే నా మనసు నిలవదయ్యో, ముందుందిలే కళ్యాణం తాగాలిలే ఆవేశం, ఆకాశమంతా పందిళ్ళు వేసి సందెలు చేసాము, ఏవమ్మూ సీతమ్మ కబురు చెప్పమ్మా, పుల్లంతా సింగారం సందడి చేసినమ్మా. తప్పకుండా ఒప్పుకుంటారు, నువ్వేం టెన్షన్ అవ్వకు. నువ్వు నన్ను మతం మార్చుకోమంటావా? చూడు, నా పేరు ఆనంద్, మా నాన్నగారి పేరు కన్నూర్ విశ్వన్. మేమేమంత చెడ్డవాళ్ళమేం కాదు. హే, ఐ బిలీవ్ యూ ఆనంద్. నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోను. ఐ వాంట్ యూ. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. నేను వస్తాను. వచ్చేసా. పాపా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇంతకీ నీ బుర్కా ఎక్కడమ్మా? బ్యాగ్ లో ఉంది. ఓ, అది కూడా నీకు అంత బరువు అనిపిస్తుందా? లేదు పాపా. ఇదిగో చూడుమా, మనకు తగ్గట్టుగా ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా. మీరే చెప్పండి బాపా, నేను ఇంట్లోకి రావాలా లేక నన్ను బస్ స్టాప్ లో వదిలేండి, నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతా. సరే సరే, ఇక దాని గురించి నేనేం చెప్పను. కానీ ఇప్పుడు కూడా ఆ కుర్రాడు నీ మనసులో ఉన్నాడంటే మర్చిపో. నేను నీకు వాడితో పెళ్లి చెయ్యను. వాడిప్పుడు సీఎం కొడుకు. మేం పోలీస్ ప్రొటెక్షన్ తో ఇంట్లోంచి వెళ్ళిపోతాం. అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇదిగో, నువ్వు నా బంగారు తల్లి కదమ్మా, ఈ వాపాని బాధ పెట్టకో. మీ అమ్మకి దీని గురించి ఏం తెలీదు.
పాప మీరేం భయపడకండి. మీ అనుమతి లేకుండా నేను ఎప్పుడు ఏమీ చేయను. అమ్మాయి త్వరగా స్నానం చేసిరా. ఇప్పుడే వస్తాను. భోంచేద్దు గాని. సరే నువ్వు వెళ్ళు. సలీము, విషయం ఏంటి చెప్పు. వాడి వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, అంతేగా? నేను చూసుకుంటాను. ఆ రమేష్ గారితో చాలా సమస్యగా ఉందయ్యా. వాడు మనకి వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేశాడయ్యా. వాడు రాజకీయ నాయకుడు కాబట్టి పేపర్లో వాడి ఇష్టం వచ్చినట్టు రాతలు రాయించేస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండవు. నీకు సాయం చేయడానికే కదా ఇక్కడ నేను మా వాళ్ళందరూ ఉన్నాం. లైట్గా భయపెడితే సరిపోద్దా? సలీము, మనకెటువంటి సమస్య రాకూడదనుకున్నాను, కానీ వాడేమో ఈ విధంగా. అయితే అలాగే చేస్తాను. అయితే ఒక విషయం, మన సైడ్ ఏ ప్రాబ్లం రాకూడదు, నీకు బాగా తెలుసు కదా. ఇది ఎలా చేస్తావో అది నీకు వదిలేస్తున్నా. ఇంకొక విషయం, వాడికి ఏమన్నా జరిగిందంటే వాళ్ళు మనిద్దరిని సందేహిస్తారు. అందువల్ల కొద్ది రోజులు నువ్వెక్కడికైనా వెళ్ళు. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు అందరినీ శత్రువులుగా చూస్తున్నాడు. అందువల్ల ఖచ్చితంగా నీ మీద అనుమానం రాదు. ముందు తీసుకొచ్చిన డబ్బులు ఇచ్చేళ్ళు. వాడి సంగతి మా వాళ్ళు చూసుకుంటారు. తీసుకురా. ఇక్కడే ఆపు. ఎంతైంది? చిల్లరుందా? ఇక మీరు బయలుదేరండి. పరిస్థితి ఎలాగైనా మారచ్చు. నేను కాల్ చేస్తాను. చెప్పరా? నిజమే చెప్తున్నావా? ఏం పని చేసి వచ్చారా? వాడు ఇంకా చావలేదట. ఎలాంట్రా? ఎలాండి? వెళ్ళమంటుంటే త్వరగా పారిపోండి. త్వరగా త్వరగా రండి. సార్, ఈ గవర్నమెంట్ పదవిలోకి వచ్చిన తర్వాత దేశాన్ని గడగడలాడించే ఒక హత్య జరిగింది. నేరస్తులు ఎవరో తెలిసిందా? నేరస్తులు ఎవరైనా వారిని వెంటనే అరెస్ట్ చేస్తాం. అందరికీ రాజకీయం ఉంటుంది, అలా అని ప్రతిదీ రాజకీయ హత్యకు సంబంధించింది కాదు కదా. ఏది ఏవైనా ఈ ప్రభుత్వం అక్రమాలకు వ్యతిరేకం. సమాధానమే మా లక్ష్యం. వచ్చేసా. ఇదిగో తీసుకో. నువ్వు తీసుకో. ఇదిగో నీకు లేందా? చిచి, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇదిగో నీ పెద్ద మాల. ఎవరితను?
ఎవరో తెలీదా నీకు? ఆయనే శివదాసన్ సార్ తరపున దొంగతనంగా నిలబడి గెలిచిన దొంగ శివదాసన్. అయితే మంత్రి ఎలా అయ్యాడు? అదే తలరాత. ఆ అపోజిషన్ పార్టీ ఉంది కదా కేఎస్సిపి, వాళ్ళు నిలబెట్టిన ప్రతి అభ్యర్థి ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఇతన్ని ఎన్నుకున్నారు. వాళ్ళకి మంత్రి దొరికాడు, వీడికి సుఖాలు. రాబోయే 5 ఏళ్లు వీడికి రాజయోగం పడుతుంది. కాదు, పోయినసారి ఈ కేసీపీ మంత్రిసభలో ఉండింది కదా. అదే ఉండింది. ఏళ్ళు పెరిగే కొంది పాతుకుపోయారు అలాగే వాళ్ళు. ఎప్పుడు అధికారంలో ఉండే ఒకే ఒక పార్టీయే కేఎస్సిపి. ఏంటి ఇది? ఇంకా నువ్వు నీ క్లీనింగ్ పని పూర్తి చేయలేదా? నానా, ఇంకా నా ఫ్రెండ్స్ అంతా సీఎం ని చూడ్డానికి వస్తున్నారంట. నేను దానికి ఓకే అని చెప్పేశాను. ఎవరిష్టానుసారంగా వచ్చి పోవడానికి ఇదేమి గెస్ట్ హౌస్ కాదు. నా అనుమతి లేకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఊరికే ఉండండి నాన్న, మీరెళ్ళి మీ పని చూసుకోండి. ఇక్కడ నేను పెట్టేదే చట్టం. ఏంటి ఇది? నాకంటే ఎక్కువ వాగుతోంది. బావుందే, మీరే కదా ముద్ద చేశారు, అనుభవించండి. అమ్మా ఏంటి? ఇది నీ కడుపులో ఉన్నప్పుడు తిరగబడిందన్నారు. తిరగబడిందా లేక విరగబడిందా? మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. వస్తున్నా. ఏం లేదు, నేను నాన్న బయటకు వెళ్తున్నాం. వెళ్లే ముందు నీతో ఒకసారి- ఇక్కడేం చేస్తున్నావు? బాగా తయారైనట్టున్నావే. ఏం లేదు నాన్న. నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడుతున్నావు అని విన్నాను. అది నేను వద్దనుకున్నాను నాన్న. జనాలు ఒప్పుకునేవారు కాదులే. నిన్న నువ్వు ఏదో బస్సు ల్యాడర్ని పట్టుకుని వేలాడినట్టు చెప్పారు. అది అవన్నీ ఎంతో ప్రమాదకరమైన ఆటలు. కాలు జారితే ఏమైనా ఉందా? పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. సరే నువ్వు వెళ్ళు. అమ్మాయి పేరేంటి? తన పేరా? పేరు కూడా మర్చిపోయావా? అయితే ప్రేమలో పడినట్టే. సరే, త్వరలో జరిపిస్తాను. టైం దగ్గర పడనివ్వు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కేరళలో ఆ కమ్యూనిస్ట్ గురించి అడిగినప్పుడు నాకు కొన్ని విషయాలు ఆశ్చర్యంగా అనిపించాయి. అందుకే మిమ్మల్ని కలిసి అడుగుదాం అనుకున్నాను. కేరళలో ఉన్న కమ్యూనిజం ఇప్పటిది కాదమ్మా. తెలుసు సార్. ఎన్నో యుద్ధాలు కలిగిన చరిత్ర. సార్, దిస్ ఇస్ మార్టినా, ప్రోగ్రామ్ హెడ్ ఎట్ సిఎన్ఏ. హలో. It's so nice to meet you, sir. The pleasure was all mine. Let us start. Okay. ఇదిగో పెట్టేశానా? నేను పెట్టేశా. ఇంతకీ నేను చెప్పింది నీకేమైనా అసలు అర్థమైందా? లేదు. రే, ప్రపంచంలో ఉన్న రాజకీయవేత్తలు అందరూ కలిసి చేసే ఆలోచన ఎంతో బలం. చంద్రుడు పైకి వెళ్ళిన మనిషి ఇప్పటి వరకు పెట్రోల్కి ధీటుగా ఉన్న బ్యాటరీని కనిపెట్టారా? చెప్పు చూద్దాం. లేదు. ఇంతవరకు ఇంగ్లీష్ మందు వాడిన వాళ్ళకి ఎవరికైనా జబ్బు నయమైనట్టు తెలిసిందా? చెప్పు. లేదు. కొద్ది మధ్యగా ఉంటారు. అర్థమైందా? బాగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు అనారోగ్యాలుగా మార్చేస్తారు కదా. అదే వాళ్ళ లక్ష్యం. ఏమైందో చూడు. ఏమైంది? డబ్బులే తగ్గలేదు కదా. పిచ్చి పట్టింది అనుకుంటా. ఎంత స్పీడ్ రోడ్ ఏమన్నా వాడు అప్పేసిందాడా? ఎవడైనా డబ్బులు ఇవ్వలేనని ఉంటాడు, అందుకనే ఇలా వెళ్తున్నారు. వెళ్తుంది మోనొచ్చాను కదా. వాళ్ళకెక్కడ ఇంత సమయం ఉంది? దొంగతనం చేసే వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే. అవకాశం దొరికితే బాగా ఆడంబరంగా జీవిస్తారు. ఆ తర్వాత ఇంకా జీవితం మొత్తం జైలు పడి చేస్తారు. అవన్నీ ప్రజల డబ్బు కదా. అవునవును. కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలా అనవసరం ఖర్చు పెడతారా? చెప్పు చూద్దాం. ఒకవేళ ఇలాంటి వాళ్ళకి రాకూడని జబ్బు ఏమైనా వచ్చింది అనుకో, అప్పుడు తెలిస్తే వాళ్ళకి నిజమైన నరకమేంటో. భలే చెప్పా పెద్దాయన. అది అంతే, అలా తెలుస్తుంది వాడికి. మనం ఒకరోజు హెల్మెట్ వేసుకోవడానికి మర్చిపోయామంటే మన నంబర్ రాసేస్తారు, పెట్టికేసి వేసేస్తారు. ఇక్కడ చూడండి, ఎలా బండి తోలినా ఏ సమస్య లేదు. మన నాయకుడు ఉన్నాడు కదా, ఆయన పాత నక్సలైట్. ఆయనకంతా ఏ సమస్య ఉండదు. అందుకే నేను నక్సలైట్ కాకుండా ఉండిపోయాడా. ఇక్కడ పేదవాళ్ళని హింసించే వాళ్ళకి కులంగానే కదా ఈ చట్టాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ తలను నరికి చట్టసభలో పెట్టాలిరా. కాస్త నిదానంగా ఉండన్నా. ఇప్పుడు సీఎం మన విశ్వనాథ్. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో అని. అది తలుచుకుంటే కాస్త ధైర్యంగా ఉంది. నువ్వు ఆడు. ఆడు. థ్యాంక్ యూ సార్. సార్, ఈయన గుర్తున్నారా మీకు? ఉన్నట్టుండి నాకు గుర్తులేరా? మీరు రహస్యంగా దాక్కున్న సమయంలో ఈయన వాపా ఇంట్లోనే ఉన్నారు మీరు. ఓహో, అబ్దుల్ రజాక్. ఏంటి ఇలా పీపలా తయారైపోయావు? నాకన్నా ముసలివాళ్ళ ఉన్నావే. సరే, కూర్చో. నేను తర్వాత వచ్చి కలుస్తా.
నాన్నగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారండి. నాన్నగారిని నేను అడిగినట్టు మీరు మర్చిపోకుండా చెప్పండి. ఏమైంది ఉన్నట్టుండి కలవడానికి వచ్చారు? నేను ఒక కాంట్రాక్టర్ని. అయితే నాతో ఉన్న పార్ట్నరు నన్ను మోసం చేశాడు. మీరే సాయం చెయ్యాలి. నా కూతురు పెళ్లి కూడా నిశ్చయించాను. ఇప్పుడు నాకు వేరే దారేం కనబడటం లేదు. బీచ్ పక్కన ఉన్న కన్స్ట్రక్షన్ వర్క్ కాంట్రాక్ట్ మీరు నాకిస్తే అది సహాయంగా ఉంటుంది. రజాక్, ఆ వంతెన ధరెంతో చెప్పేటప్పుడు ప్రభుత్వం కూడా టెండర్ వేస్తూ ఉంటుంది. నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేను. కానీ కొద్ది రోజుల క్రితం మన పార్టీ ఆఫీస్ని మార్చమని చెప్పారు. ఆ ఆఫీస్ కాంట్రాక్ట్ నీకే ఇచ్చేస్తాను, అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడైనా సంతోషంగా నవ్వు. నీ కూతురు పెళ్లిని మన ఇద్దరం దగ్గరుండి జరిపిద్దాం. నీ భార్య కూతురు బాగున్నారా? బాగున్నారండి. వాళ్ళిప్పుడు హోటల్లో ఉన్నారు. సరే, మన ఇంటికి వచ్చి అందరినీ కలువు. అదేంటంటే కొంచెం సెట్ అయ్యాక వచ్చి కలుస్తాం సార్. ఇప్పుడు కొన్ని పనులున్నాయి. ఎప్పుడైనా నువ్వు మన ఇంటికి ధైర్యంగా రావచ్చు. మీ నాన్నగారు నాకు చేసిన సాయం వల్లే ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను. వస్తాను సార్. ఏంటయ్యా ఇంత ఉదయాన్నే టోపీలు పెట్టుకుని హెల్మెట్ లేని వాళ్ళని పట్టుకుందామని వెళ్తున్నారా? ఏంటి పనులు? కనీసం సిగ్గు శరం ఉందా? అమాయక ప్రజలను పట్టి పీడిస్తున్నారు. సార్, అది హత్యలు, దోపిడీలు చేసే వాళ్ళని, మత కలహాలు, విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని, లంచం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగాల్ని పట్టుకోలేక ఈ పోలీసులకి ఈ హెల్మెట్ వేట. సారీ సార్. ఇంకెప్పుడైనా ఇలాంటివి చేస్తే ఊస్టింగే. సార్, ఒక నిమిషం ఆగండి. నేను నిజార్ని, మీతో కాస్త పని ఉంది. ఏ పని కావాలన్నా మీరు ఆఫీస్కి వచ్చి నన్ను కలవండి. నాకు బయట మీటింగ్ ఉంది. మీరు చేసే పని నాకు వ్యతిరేకంగా ఉండకూడదని చెప్పడానికి వచ్చాను. నా మీద ఉన్న పాత కేసుల్ని గెలకకుండా ఉంటేనే మంచిది. గవర్నమెంట్కి మీ మీద అభిమానమూ లేదు, వ్యక్తిగత ద్వేషమూ లేదు. తర్వాత నీ కేసు విషయం, అవన్నీ వాటి వాటి సమయాల్లో ప్రతి ఒక్కటి విచారిస్తుంటారు. నాతో నువ్వు పెట్టుకుంటే గొడ్డలితో నరుకుతా లేదా బూడిది చేస్తా. ఇటువంటి డైలాగులు ఈ మధ్య నేను సినిమాల్లో కూడా వినలేదే. ఎవరిని బూడిద చేస్తావో, ఎవరికి గొడ్డలి వేటో అది నువ్వు ముందు ఆలోచించుకొనిరా. ఏం జరిగినా సరే మీ ప్రభుత్వం వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు. మీరు మీ విశ్వాసాన్ని మీ పార్టీ వాళ్ళకి చూపించండి. నాతో పెట్టుకోకు, మంచిది కాదు. ఆ 7 ఆటని నా దగ్గర చూపిస్తే నేను వేరేలా తిప్పి కొడతాను. తుఫానే ఏవీ చేయలేకపోయింది. నీలాంటి పిల్లగాలి ఏం చేస్తుంది? నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు, తెలుసుకోవచ్చు ఇది సముద్రపు అలా లేక సునామీయా అని. తరువాత మేము 7కి వెళ్ళబోయేటప్పుడు మేము అనౌన్స్ చేసి వెళ్ళబోయేది లేదు. మనుషులు లేని గోల్ఫ్ కోర్సులో గోల్ కొట్టబోయేది లేదు. పోరారే. ఓ, అది సరే, ఇక్కడే ఉన్నారా? కావాల్సిన న్యూస్ దొరికింది కదా. నా తల్లి దాక్షాయణి. ఏంట్రా, చాలా రోజులైంది. ఏంటమ్మా ఇవి? అసలు నువ్వు ఎప్పుడూ ఖాళీగానే ఉండవా? ఏంట్రా, ఇంటికొచ్చే దారి మర్చిపోయావా? కేరళలో ఉన్న ముసలివాళ్ళని చూస్తూ ఉంటే నాకు నా తల్లి గుర్తుకొచ్చింది. నేను రావడం ఇష్టం లేకపోతే చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతాను. అలా కోప్పడి వెళ్తే ఎలారా? వచ్చి ముందు కూర్చో. ఇప్పుడు అంతా టైంపాస్ కి ఒక కామెడీ కూడా నీతో చెప్పలేకపోతున్నాను. నేనేమీ నిన్ను టెన్షన్ పెట్టడానికి అలా మాట్లాడటం లేదమ్మా. అయితే నీకు తమాషాగా మాట్లాడడం కూడా వచ్చా? ఇప్పుడే చెప్పడం మొదలుపెట్టా. తమాష చేయడం ఏముందమ్మా, నవ్వాలి, నచ్చినవన్నీ చేసుకుంటూ పోవాలి. సరే సరే, పిల్లలు అసలు ఏం చేస్తున్నారు? ఆనంద్ను చూసి చాలా రోజులైంది. ఆరతిని మీ అమ్మాయి పోయిన నెల ఎక్కడికి వెళ్తున్నప్పుడు చూశాను. నీకిక్కడికి రావడానికి సమయం కుదరట్లేదు కదా. నువ్వెప్పుడూ గుర్తొస్తూ ఉంటావమ్మా. కానీ నాకు టైం లేకపోవడం వల్ల నా దగ్గరకు వచ్చే పెద్దవారిని చూసి సొంత తల్లిలా భావిస్తాను. అలాగే ఉండాలయ్యా. సరే, నీ పార్టీ ఎలా ఉంది? నీకు రాజ్యాంగం గురించి తెలుసా? ఇప్పుడే నేర్చుకుంటున్నాను. నేను నీ బిడ్డని కదా. పార్టీ సరిగ్గా లేకపోతే అది నీ తప్పే కదా. నేను కొత్త టీవీ తీసుకొచ్చాను. దాన్ని ఆన్ చేసావంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను చూసుకోవచ్చు. నువ్వు కష్టపడడం నన్ను చూడమంటావా? వద్దయ్యా, నువ్వే అవన్నీ చూసుకో.
నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. అలాగే నిన్ను చూడాలనుకుంటే నాకు టీవీ అది వద్దు. ఇక్కడున్నావురా ఎప్పటికీ. ఇంక్విలాబ్ జిందాబాద్. సీఎం గారు, ప్రతి మంత్రులు చెప్పే అవన్నీ అబద్ధపు వాగ్దానాలు మాత్రమే కదా. బడ్జెట్ చెప్పేలా జనాల్ని పిచ్చోళ్లు చేయడం తప్ప ఇంక వేరేం జరగట్లేదు. ముఖ్యమంత్రిగా మీరు అసలు ఏం చేయబోతున్నారు? కేరళ గురించి మీకు అసలు ఒక విషన్ ఉందా? ఉన్నాయండి. అలాగైతే ఆ విషయాలు మాకు చెప్తారా? ఇకపై మీరు చేసేవన్నీ మాకు తెలుస్తాయా? ఇంతకు ముందున్న ప్రభుత్వం వదిలి వెళ్ళిపోయిన కొన్ని గుర్తులని మేము సరిచేస్తాం. అన్ని విషయాలు సరిగ్గా తెలుసుకున్నాను కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. గవర్నమెంట్కి చెందిన కొన్ని చోట్లలో అడ్డదిడ్డంగా ఉన్న అనవసరంగా పడేసిన వస్తువులన్నింటినీ మనం చక్కగా ఉపయోగించుకోగలం. అసెట్ యూటిలైజేషన్ కంపెనీ తను తీసుకుంటుంది. గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చే ప్రజలకి వారి అవసరాల మేరకు ఏదైనా అప్లై చేయడం కోసం రాసిస్తారు. కానీ ప్రభుత్వోద్యోగులు ఏవేవో మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇకపై అలా జరగకూడదు. వారు వ్రాతపూర్వకంగా రాసివ్వాల్సిందే. అప్పుడే ఆ ఉద్యోగులకి వారి సీరియస్నెస్ అర్థమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదా అని అడవిలో వేటగాడిలా చెలరేగిపోకూడదు. పేద ప్రజలకు సంబంధించిన ఆసుపత్రి ఖర్చులన్నీ కూడా ఇకపై ప్రభుత్వం పట్టించుకోదు. వారు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లేదంటే వారి సొంత డబ్బుని ఖర్చు పెట్టుకోవాలి. ఏదేమైనాను ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కదా. 114 ప్రభుత్వ శాఖలు, వీటన్నింటినీ 70కి పైగా కుదించాం. వ్యవసాయదారుల్ని సెమీ గవర్నమెంట్ ఆఫీసర్స్ గా ప్రమోట్ చేస్తున్నాం. ప్రభుత్వ పింఛను వ్యయం 30,000కు పరిమితం చేయబడుతుంది. అధికంగా జీతాన్ని 50,000 వరకు పెంచబడుతుంది. గవర్నమెంట్ ఆఫీసర్స్ కి 5 ఏళ్లకు ఒకసారి జీతాల్ని పెంచి ఇవ్వడమే కాకుండా టెస్ట్ అనేది కంపల్సరీ అవుతుంది. వారు గనక ఓడిపోతే వారి పదవి పోతుంది. 20% వెయిటేజ్ పబ్లిక్ ఒపీనియన్తో ముడిపడి ఉంటుంది. మంత్రులకి వారానికి ఒకసారి ఫంక్షన్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అటెండెన్స్ కంపల్సరీ. దాని ప్రాసెస్ మొదలయ్యింది. ఇకపై మీలో ఎవరైనా మాకు విజన్ లేదని ఇక్కడున్న వారు ఎవరైనా చెప్పగలరా? ఇది రాజకీయ నాయకురాలు చెప్పేది కాదు. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఆర్డర్. వచ్చే నెల నుండి నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయో లేదో మీరే రంగంలోకి దిగి చూడండి. ఎనీ డౌట్స్? చెప్పినట్టే సీఎం గారు చేస్తున్నారు. మనకి తొందరగా పనైపోతోంది. ఏదో సమస్య ఉన్న ఫైల్ తీసుకురా. ఏ పని జరగదు. నువ్వు కావాలంటే చూడు. అసలు ఏం జరగబోయేది లేదు. ఇది ప్రాక్టికల్ గా జరిగే విషయం కాదు. అవుతుందా? ఇదంతా ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి తెలీదని మీరు అనుకుంటున్నారా? జరగని విషయమైనా సరే ప్రజలు వింటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మాకు కేవలం ఉత్త వాగ్దానాలు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి మేము అలాంటిది ఏమీ ఇవ్వలేదు. యువత రెచ్చిపోయి ఉన్నారు. ఇది మొదటిసారి కావడం వల్ల రెచ్చిపోతున్నారు. One second. ఇంకా ఇక్కడ ఎలాంటి సమస్యలు Please, రాబోతున్నాయో please, one చూడండి. second. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎక్స్పీరియన్స్ లేకపోవడమే ఈ ఆవేశం. అది మారిపోతుంది. ఇలా చూడు ముఖేష్, మొదట్లోలాగే ఆవేశంగా ఉంటారు. ఆ స్థానంలో ఉంటేనే తెలుస్తుంది దాని బాధ్యత ఏంటని. మేము ఇలాంటివి ఎన్నో చూసాం. ప్రజలు మళ్ళీ తప్పు చేశారనే విషయం వాళ్ళు త్వరలోనే తెలుసుకునే సమయం వస్తుంది. ఇక మీరు ఏం చెప్పినా చేసినా సరే రాబోయే కాలంలో ప్రభుత్వం మాదే అయి ఉంటుంది. నిన్ను ఎందుకు ఇక్కడ ఉంచానో తెలుసా నీకు? తెలీదు. మంత్రి అయిన తర్వాత కూడా ఈ సెటప్ అంతా ఇక్కడ ఉన్నా కూడా నాకు మంచి గౌరవమే రావట్లేదు. జనం నన్ను మెచ్చుకోవాలంటే నేను ఏం చెయ్యాలయ్యా? నిజం చెప్పాలంటే అవినీతికి పాల్పడ్డారు కూడా నాకు అర్హత లేదు అని జనం అనుకుంటున్నారయ్యా. జనం లేని మైదానంలాగా, ఉప్పు లేని ఉప్మాలాగా, పూర్ణం లేని బూరిలాగా ఎందుకో పనికిరాని వాణ్ణి అని అనుకుంటున్నారు. అదే సంగతి. మర్యాద ఇచ్చేవాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారండి. అది సురేంద్ర. అతని టీమును మీరు పిలవండి. తర్వాత ఇటువంటి చెత్త గ్లాసెస్ పెట్టుకోకుండా సూపర్ గా ఉన్న మంచి గ్లాసెస్ పెట్టుకోండి. తర్వాత ఎంతో స్టైల్ గా ఉన్న షర్ట్ ఒకటి వేసుకోవాలి. తర్వాత మన ఫోటోగ్రాఫర్ వస్తాడు. వాడు క్లిక్ 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 అని పడుకున్నట్టు, వంగున్నట్టు, కూర్చున్నట్టు ఫోటోలు తెగతేస్తాడు. వాటిని కంటిన్యూగా ఫేస్బుక్ లో పోస్ట్ చేయి. ఒక చిన్న పని చేసినా కూడా దాన్ని పెద్దగా ఫ్లెక్సీ ఒకటి వేసేయి. పత్రికలు తెరవగానే నీ ఫేస్ కనిపించేలాగా. నేను 5 స్టార్ హోటల్లో కదా తింటున్నాను. అలా ఫోటో తీయించుకుంటే బాగోదు కదా.
విషయం నీకు అర్థమైంది కదా. తర్వాత ఇంకో విషయం, 5 స్టార్ హోటల్లో ఉన్నట్టుగా ఆ ఫోటో ఉండకూడదు. ఇంకో విషయం, ఒక మామూలు సాధారణ హోటల్లో ఉన్నట్టుగా ఒక ఫోటో, ఆ ఫోటో తీసుకొని ఎంత నిరాడంబరం, ఎంత అభిమానం, ఇలా ఉన్నట్టుగా దాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేయి. ఇక్కడి నుంచి వెళ్ళి నీ బండి ఆపి ఎవరింట్లో ఉన్న కిచెన్ లోకి వెళ్ళి వాళ్ళు పెట్టిందంతా తింటున్నట్టుగా. ఓహో, అలా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, కానీ ఇరుక్కుంటే చంపేస్తారు. అది ఆ కాలం. ఇప్పుడు మంత్రి అందరికీ కావలసిన వాడు అన్నట్టుగా చేయాల్సిన ట్రిక్ అయ్యా అది. అలా అంటావా? తర్వాత మామిడికాయను కొట్టి పరిగెత్తుకుని వెళ్ళి దాన్ని అలా తినేయాలి. అలా నువ్వు మామిడి పండు తింటే మంత్రి గారి మనసు పసి పిల్లాడి మనసులాగా నిష్కల్మషంగా ఉంటుందని జనాలు అనుకుంటారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డస్ట్బిన్ లో చెత్తంతా తీసి అందులో పెట్టే. ఇదే కాకుండా సురేంద్ర వాళ్ళ టీం వచ్చి ఇదే విషయం మీద డాక్టరేట్ హానరు ఇచ్చేస్తారు. ఇక అప్పటి నుంచి డాక్టర్ శివదాసన్ అలా అంటారు. నేను 5వ క్లాసే చదువుకున్నాను. ఓ, డాక్టరేట్ అవడానికి స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగా? తర్వాత సురేంద్ర మీ పేరు మీద బుక్ రాసేస్తాడు, అవార్డు కూడా ఇప్పిస్తాడు. అర్థం కాని భాషలో పత్రికలన్నిట్లో కూడా మీ గురించి రాసి పడేస్తారు. ఎవరికి తెలియని విషయాలన్నిటినీ కలిపి ఇంగ్లీష్ లో కూడా కవితలు రాసి వాటన్నిటిని ఫారెన్ యూనివర్సిటీలో పెడతారు. తర్వాత కవి సమ్మేళనంలో కూడా పాల్గొంటారు. ఎవరు, నేనా? ఆఫ్ కోర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈ సురేంద్రకి ఎక్కడో ఒకటి పనిపించండి. వీటికి ఏం పని ఇవ్వాలబ్బా? మీకు తెలిసినవి చాలా ఉంటాయి. కార్పొరేషన్ లో ఏదో ఒక చోట వాడిని పెట్టేశారనుకోండి, ఆ తర్వాత నేను చూసుకుంటాను. పెళ్లింట్లో ఇక చావింట్లో ఏముంటుంది? చావు ఇంట్లో కన్నీళ్లు కారుస్తారు, పెళ్లింట్లో ఆహ్లాదం. ఇక ఆదివారాల రోజు ఇంకా 10 పెళ్లిళ్ళకి ఇంకా 10 చావిళ్ళకి రెగ్యులర్ గా వెళ్ళాలి. నవ్వాలి అని ఏడవాలి, నవ్వాలి ఏడవాలి, నవ్వాలి. నాకు విదేశాలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. దానికెందుకు దిగులు పడతారు, నేనున్నాను కదా. ఉదాహరణకి బ్లడ్ లో యూరిన్ లేదు, బ్లడ్ లేదు, యూరిన్ లో బ్లడ్ లేదని ఇలాగా అలా చెప్పి రష్యా, కెనడా, ఉజ్బెకిస్తాన్ ఇలా అన్ని దేశాలకు మీరు వెళ్ళిపోవచ్చు. విదేశాలకా? అదెలా? అది ఆస్ట్రేలియాలో ఉంది. అలాగా? ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవడానికి మనం విదేశాలకు వెళ్ళాలి కదా. ఇన్ని దేశాలు తిరిగి వచ్చిన వాళ్ళని ఏమంటారు? ఎన్ఆర్ఐ మంత్రి అనే అంటారు. ఇంకో విషయం, ఎటువంటి పనైనా ఆపకుండా చెయ్యాలి. మొదటి సంవత్సరం గవర్నమెంట్ మీద అభిప్రాయం తీసుకురావాలి. ఇక తర్వాత సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ మీద దృష్టి పెట్టాలి. అవినీతి ఎలా చేయాలి? అదే, క్యాష్ మొత్తం విదేశాల నుంచే తేవాలి. తర్వాత నా పేరు మీద కూడా తీసుకోవచ్చు. ఒక బోట్ కూడా కొనుక్కురావాలి, దాంట్లో తీసుకుని రావాలి. ఇక సముద్రం నుంచి తీసుకొచ్చామని చెప్పి బిల్లు పెట్టేయాలి. బోలే వాడివయ్యా నువ్వు, పులివయ్యా పులి, అదరగొడుతున్నావు. కానీ ఇలా అవినీతి గురించి ఆలోచించాలంటే ఒక రాజకీయ నాయకుడే కావాలి. నేను తలకిందులు తప్ప చేసినా ఇది జరగదయ్యా. అది కాదు, ఏదో విధంగా మీరు ఒక పెద్ద నాయకుడు అవుతారు. ఓహో, ఇలా చూడు, ఎలాగైనా సరే దీన్ని నువ్వు సరిచెయ్యాలయ్యా. అదంతా నేను చూసుకుంటాను. మిమ్మల్ని చూడడానికి కొంతమంది వచ్చారు. వీళ్ళందరికీ పని పాటలు లేవా? అయ్యో, అలా అనకూడదండి. ఓ, రమ్మని చెప్పు. ఈ రోజు సముద్రం పక్కన ఉన్న షాపుల్ని కొట్టే గొడవలో 11 మంది చనిపోయారు. 5గురిని హాస్పిటల్లో చేర్చారు. పోలీసులు ఎంటర్ అయ్యి ఆ కలవరాన్ని నిలిపివేశారు. స్టేట్ మొత్తం అలర్ట్ గా ఉండాలని ఆర్డర్లు వేశారు. చోటానికర గుడిలో జాతర గురించి చర్చలు జరుగుతున్నప్పుడు అదే ఒక పెద్ద సమస్యగా మారింది. ఇరువైపుల నాయకుల్ని సీఎం గారు చర్చకు పిలిచారు. దీన్ని మీరంత తేలిగ్గా తీసుకోకూడదు. మా వాళ్ళిప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. మూఢనమ్మకాన్ని మాత్రమే మనం ఇంతవరకు ఎదిరించాము. మూఢనమ్మకాలను నమ్మడం కన్నా ఏదైనా నమ్మే స్వేచ్ఛ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కదా. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళని ఈ అంధవిశ్వాసం. ఎవరైతే ఆ విశ్వాసాన్ని నమ్మలేదో అదంతా మూఢనమ్మకమే కదా. చూడండి, కమ్యూనిస్ట్ అంటే మూఢనమ్మకం కాదు. పార్టీ సెక్రటరీయే కదా మీ దైవం, పార్టీ ఆఫీసే కదా మీకు దేవాలయం, ఇక కమ్యూనిస్టు మేనిఫెస్టోయే కదా మీకు వేదం, రక్తసాక్షి అనేది నరబలి కదా, మీ స్వర్గం ఉటోపియాగా. కమ్యూనిజం అనేది ఒక మతం కాదు కదా, దాన్ని మీరు మర్చిపోతున్నారా? జనాలకు సేవ చేయడం అనేది ఒక పుణ్యకార్యం లాంటిదని నాకు తెలుసు. ఆకలితో ఎవరూ అలమటించకూడదు. ప్రజల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చూడాలి. దీనంతటి కోసమే నేను ఇంతగా కష్టపడుతోంది. మాకు స్వర్గం అంటే అది ఈ భూమే. ఈ రోజు మనం చేస్తున్న వాటికి ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే కూలి దొరకాలి.
అదే మా లక్ష్యం. అందుకని మానసికంగా ఇబ్బంది పడుతున్న మత ఛాందసవాదులను నా పంచె మీద అంచుని కూడా ముట్టనివ్వను. 1000 మందిని చంపిన తర్వాత వచ్చే రియాక్షన్ కన్నా బడి మీద రాళ్ళు విసిరితేనో గుడి మీద విసిరితేనో వస్తోంది కదా. దేవుణ్ణి చూసి నేననుకున్నది మాత్రమే జరగాలని కోరుకునే భక్తులు ఇక్కడ ఉన్నంత వరకు వాళ్ళ ఇళ్లలో ఏమేం జరుగుతుందో వాళ్ళెవ్వరికీ తెలియదు. బయటకు వెళ్లిన పిల్లలు సురక్షితంగా వస్తున్నారా? అయినప్పటికీ 1000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్ని కూడా తెల్ల కాగితంలో చెప్తారు. మతాలలోని వేదాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా సరైన విద్యాభ్యాసం లేని మూర్ఖుల తలల్లోకి దూరి మత కల్లోలాలను సృష్టించి వారిని నాశనం చేస్తారు. తెలివైన వాళ్ళు జాతుల పేర్లు చెప్పి గొడవలు పెట్టుకోరు. మీరిద్దరూ చేపట్టిన ఆ పనుల రికార్డ్స్ ని ఇంటెలిజెన్స్ వాళ్ళ చేతికి అందించాను. మీలాంటి వాళ్ళ డీటెయిల్స్ చదువులేని మూర్ఖులకు తెలియనంత వరకు ఇప్పుడున్న గవర్నమెంట్ చక్కగా ఉంటుంది. పార్టీ అయినా మతం అయినా ఒకరికొకరు కొట్టుకుని చావడానికి చాలా మంది రెడీగా ఉన్నారు కదా. మధ్యతరగతి వాళ్ళ కష్టాలను తీర్చడానికి ముందుకొచ్చిన మాలాంటి వాళ్ళను చంపడం, శత్రువుల్ని శత్రువులే చంపడం, కులమతాల పేరుతో అడ్డుగోడ గట్టి వాళ్ళందరినీ చంపడం ఒంటికనుతో చూడడం కాదు. జమీందారుల దగ్గర నుంచి పేదవారికి భూముల్ని అందించి వారిని సమంగా కూర్చోబెట్టింది ఈ పార్టీయే. మూఢనమ్మకాల్ని మూర్ఖత్వాల్ని చూపించి మనుషుల్ని మనుషులుగా చూపించింది ఈ పార్టీయే. ముట్టుకునేవాడు కాదు, తట్టుకునేవాడు కాదు, ఇవేవీ లేనివాడు. కమ్యూనిజం రావడానికి ముందు స్త్రీ సిగ్గును దాచుకోవడానికి పన్ను కట్టిన దేశం రా ఇది. పిచ్చి దేశం. అలా అని ముద్ర వేసిన దేశం ఇది. అలా ఉన్న దేశాన్ని మీరు కలలో కూడా ఊహించలేని విధంగా మన దేశాన్ని మార్చింది కమ్యూనిస్ట్ పార్టీ. దీని మధ్యలో కుల మతాల పేరు చెప్పి వారి జీవితాలతో మీరు ఆటలు ఆడుకోవాలనుకుంటే కోట్ల మంది కన్నీళ్లను తుడిచిన ఆ ఎర్ర జెండా నేరుగా తీసుకొచ్చి ఆ జెండాని మీ గుండెల్లో దించుతాను. లోకంలో బానిసలు లేకుండా చేయాలని రూపుదిద్దిన జెండా ఆనాటికది ఎరుపెక్కుతుంది. రక్తంతో తడిచిన జెండా. కన్నూరు విశ్వం చెప్తున్నాడు, ఇక్కడ ఎటువంటి కక్షలకు కార్పణ్యాలకు తావుండదు. అది జరుగుతుంది. అది వద్దు సీఎం గారు. ఇది పాలన. తలశేరిలో జరిగిన మత కల్లోలాలకి నాకు ఒక జీపు, ఒక ఎర్ర జెండా, 4 మిత్రులు, కొన్ని గంటల సమయం మాత్రమే నాకు అవసరమైందన్న విషయం మర్చిపోవద్దు. మాలాంటి ఎర్రటి మిత్రులు బ్రతికినంత కాలం చివరి శ్వాస వరకు ఈ దేశం నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోం. ఈ నేలపై ఒక్క రక్తపు బొట్టు కూడా చిందకూడదు. చిందిందంటే మీ వర్గాలలో ఏ ఒక్క నాయకుడు చనిపోయిన చరిత్ర లేదు. సరే, ఆ విశ్వం తగ్గాడని మాత్రం అనుకోవద్దు సార్. మీకేదో పెద్ద గొయ్య తీపోతున్నాడు అనుకుంటా. ఏదో ఒకటి చేసి వాడిని ఆపి తీరాలి, లేకపోతే వీడు నా ఫ్యూస్ పీకేస్తాడు. నాకు విషయం తెలియక అడుగుతాను, మీ మీద ఎందుకని ఇన్ని కేసులు వస్తున్నాయి? ఏదోలా గోల్మాల్ చేసినా ఇరుక్కుంటూనే ఉన్నారు. దయించో విషయం చెప్పనా? ఇది ఇలాగే కొనసాగితే విషయం ఎంతవరకు వెళ్తుందో. నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిందే ఇలాంటి పనులు చేసే. అలాంటి పనులు చేసే ఇంతగా ఎదిగాను. దాన్ని మర్చిపోమంటే ఎంత పెద్ద పాపం రా. డబ్బు అనే మాట వింటనే అలా దిమ్మ తిరిగి మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. డబ్బు అంటేనే అల్టిమేట్. అదేం పెద్ద పాపం కాదు. నన్ను ఎదిరించిన ప్రతి ఒక్కరిని శవపేటికలో పెట్టి పూర్తి చేస్తాను. ప్రజానాయకుడంట. ఏమంట వకీలో? నిన్న కాక మొన్న వచ్చిన వాడికి నా గురించి ఏం తెలుసు? ఇదిగో రాయ్, గత 20 ఏళ్లుగా ఈ వకీల్ నా కేసు మాత్రమే కోర్టులో వాదిస్తున్నాడు. అయ్యయ్యో, విషయం అది కాదండి. సరైన నిజాలు మాట్లాడి 20 సంవత్సరాలు అయ్యిందని చెప్పండి. వేరే కేసు ఏది తీసుకోవాలని ఆశ లేదు. అయినా కూడా పెద్ద పెద్ద కేసులు ఎన్నో వస్తూనే ఉన్నాయి కదా. ఇదిగో ఇలా చూడు. ఈ మోనిస సార్లో నువ్వు చూడని ముఖాలు ఎన్నో ఉన్నాయి. కామెడీ చేస్తూనే చేయాల్సినవన్నీ చేస్తారు. తేలిగ్గా దేన్ని వదలరు. విశ్వనట
అందంగా ఉన్నానమ్మా. వెళ్ళవే. నీకు పెళ్లి చేయలేకపోవడం వల్ల తలెత్తుకుని మేము తిరగలేకపోతున్నాం. నీ మనస్తత్వానికి తగ్గ భర్త దొరుకుతాడా లేదా అని భయంగా ఉంది. అమ్మ చాలమ్మా. అయ్యో, ఛే. ఏ నువ్వు ఎక్కడున్నావు? నువ్వెందుకు నా కూతురికి ఫోన్ చేస్తున్నావు? నువ్వేం మాట్లాడుకో. నేను చెప్పిన మాటే నా కూతురు వింటుంది కాబట్టి తన వెంట పడ్డం ఇక్కడతో నువ్వు ఆపే. మీరు ఖచ్చితంగా విడిపోతారు కాబట్టి మీరే చివరికి బాధపడతారు. అర్థమైందా? ఇదిగో మీ నాన్న ముఖ్యమంత్రి అయితే ఆ పొగరు నా దగ్గర చూపించుకో. పెట్టు. నేను జబ్బార్ మాస్టర్ దగ్గర ఇచ్చేసి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. హలో, వాపా నిన్న తిట్టేరా? మరేం పర్వాలేదులే, మీ నాన్నగారే కదా, ఆయనతో మాట్లాడి ఎలాగైనా ఒప్పిద్దాం. ఎక్కడున్నావు? నేనిప్పుడు ఇంటి బయటే ఉన్నాను. నేను ఇప్పుడు బయటే ఉన్నాను. బయట? వాపాతో ఒక ఫంక్షన్కి వచ్చాను. ఓ, ఇంకాసేపట్లో వచ్చేస్తా. సరే సరే. అయినా నీకేమన్నా పిచ్చా? నన్ను చూడ్డానికి ఎంత దూరం వచ్చావేంటి? అవును, నాకు పిచ్చే. అందుకే కదా నీలాంటి అమ్మాయిని ప్రేమించాను. కానీ ఈసారి వచ్చింది దూరంగా నిలబడి నిన్ను చూడడానికి కాదు, మీ నాన్నని కలిసి నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని ఆయన్ని అడగడానికి. హా? ఇప్పుడా? ఏంటి వినగానే టెన్షన్ అయ్యావా? అవును, నువ్వు చాలా ధైర్యవంతురాలివి కదా. అయినా సరే ఇప్పుడే మాట్లాడాలా? సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయి శవం స్టేషన్ వెనక తుప్పల్లో పడి ఉంది. ప్రైమ్ మినిస్టర్ ని జీవితాంతం జైల్లో పెట్టాలి. సౌదీలో ఉన్న రూల్స్ ఇక్కడికే రావాలి, అప్పుడే క్రైమ్ తగ్గుతుంది. ఏం చేసినా సరే తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారు. శిక్షలు ఎక్కువ అవుతానే తప్పులు తగ్గుతాయి. తప్పు చేసింది ఎవరైనా శిక్ష అనుభవించాలి. విద్యార్థిని ఘోరంగా బలాత్కారం చేసి హత్య చేశారు. ఈ దేశంలో స్త్రీలకు రక్షణ లేదా? లా అండ్ ఆర్డర్ ని సమపాలలో తీసుకెళ్తున్న సీఎం గారు ఈ దారుణం చేసిన వాళ్ళకి ఏ శిక్ష వేయబోతున్నారు? సార్ చెప్పండి సార్. సార్ చెప్పి వెళ్ళండి సార్. 89 మంది ఎస్పీలు ఉన్నారు, 281 డివైఎస్పీలున్నారు, 485 మంది సిఐలున్నారు, 1216 మంది ఎస్ఐలున్నారు, 86,000 మంది కానిస్టేబుల్స్. ఇంతమంది ఉండి 3.5 కోట్ల మంది ప్రజలను కాపాడటం చేత కాక ఈ అక్రమాలు, దౌర్జన్యాలు, హత్యలు, దోపిడీలు ఏమీ జరగలేదు. కానీ నాకు మాతృ సమానులైన తల్లి మీద గాని చెల్లి మీద గాని చెయ్యి వేసిన వాడి తల నరకాలి. ఆ దొంగ నా కొడుకులు ఎటువంటి వాళ్లైనా వాళ్ళకి ఎటువంటి ఫోర్స్ ఉపయోగించినా 24 గంటల్లోగా ఇప్పుడు ఈ కెమెరామెన్లు ఛానల్ వాళ్ళు చూస్తుండగా ఇక్కడ నా కాళ్ళ దగ్గరికి ఈడ్చుకొచ్చేయండి. అర్థమైందా? In a shocking incident down South Kerala, Chief Minister Shri Kannur Vishwan was shot by an unknown person and he was immediately admitted to the nearby hospital. The sniper is yet to be identified. ఇప్పుడే అందిన తాజా సమాచారం, చాలా ప్రత్యేకమైన ఎక్స్క్లూసివ్ న్యూస్. కేరళ ముఖ్యమంత్రి శ్రీ కన్నూర్ విశ్వన్ గారిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆయన మీద కాల్పులు జరిపారు. ఆయనని వెంటనే పక్కనున్న హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. భయపడ్డానికి ఏం లేదు, ధైర్యంగా ఉండండి, అన్నీ సర్దుకుంటాయి.
పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చాలా దూరంలో ఉన్న మొబైల్ టవర్ పక్క నుంచి స్నైపర్ రైఫిల్ ఉపయోగించే షూట్ చేశారు. టవర్ సర్వీస్ చేసే యూనిఫామ్లోనే ఎవడో వచ్చాడు, అందువల్ల ఎవరు చూడలేదు. మీరు ఎన్ని కారణాలు చెప్పినా సరే పోలీస్ కేర్లెస్ మాత్రమే దీనికి కారణం. సార్ సార్ మీరు ఆఫీస్ నుంచి ఫైల్స్ అన్ని తీసుకురమ్మని చెప్పారా? వచ్చే వారం డిశ్చార్జ్ అయిపోతుంది సార్. అప్పటి వరకు ఇక్కడే పడుకుని ఉండాలా ఏంటి? ప్రతి ఒక్కరిని కష్టపెట్టలేం కదా. మీకోసమే కదా సార్, అదేం కష్టమేం లేదు. మీరే కదా మాకు శాలరీ ఎక్కువ ఇచ్చారు. మనుషుల అవసరాలను తీర్చే మీలాంటి సోదరీమణులైన వారిని కాపాడడానికి ముందుకొచ్చేది మా కమ్యూనిస్ట్ పార్టీయే. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? అమ్మ మాత్రమే సార్. సార్ రెస్ట్ తీసుకోండి. ఏ రాజా, రహస్య సమాచారం గురించి ఏదైనా మాట్లాడాల్సిన విషయం ఉంది, నువ్వు వెళ్ళేమని తినేసి రాపు. రహస్య విచారణ, పోలీస్ ప్రొటెక్షన్ అంతా ముందు నుంచే ఉంది కదా. అయితే మాత్రం ఏమైంది? నేను లేకపోతే ఏమైందో చూశారు కదా. రాజన్ ప్రొటెక్షన్ అంటే ఆ విధమే వేరు. నిరంజన్. అవును సార్, ఢిల్లీలో అభిరామ్ మర్డర్ కేసు మేమే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సార్, దిస్ ఇస్ మై సబార్డినేట్ వరలక్ష్మి. హౌ ఆర్ యు సార్? పర్వాలేదు, ఏంటి ఉన్నట్టుండే. Sir, we found a sort of connection between Abhiram murder case and the murder attempt on you. If our finding is correct, this won't be the last. Sir, shall we? అమ్మకి ఇంకా చెప్పలేదు. చెప్తే బాధపడతారని చెప్పలేదు. మంచిదైంది. నా బంగారు తల్లి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాన్న మీకు ఈ పదవంతా ఏం వద్దు, రిజైన్ చేసేయండి. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఒక విధంగా తను చెప్పింది కూడా నిజమే కదండి. రిజైన్ చేసేయండి. 35 ఏళ్ళు నాతో కాపురం చేసి నువ్వా ఇలా మాట్లాడేది? ఎలా మీరు ఇలా మాట్లాడగలుగుతున్నారు? ఒక కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తకి తన ప్రాణాలపై ఎటువంటి హక్కు లేదు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉండేవాడే నిజమైన కమ్యూనిస్ట్. నా అనేవాడు కాకపోయినా తనకి సాయపడేవాడే నిజమైన కమ్యూనిస్ట్. నాకంటే ముందు తరాల వాళ్ళు కలలుగన్న ఆ సాకారాల్ని ఎంతో మంది వారు కలన కలల్ని సాకారం చేసుకోవడానికి నేను ఒక కలల సౌధంగా మారుస్తాను. దానికి తుపాకీయే కాదు, బాంబులేసి పేల్చిన ఒక కమ్యూనిస్టు వీరత్వం అధికమవుతూనే ఉంటుంది. చనిపోతాననే భయం నాకు ఇసుమంత కూడా లేదు. కానీ ఆ శత్రువుల గుండెల్లో నేను గుణపాన్ని దించాలి. ఇక నా కోసం ఎదురు చూస్తుంది మరణమైనా కూడా దానితో యుద్ధమే. ఎవ్వరినీ వదలను. మంత్రి అవడానికి ముందు ఒక విశ్వన్ ఉండేవాడు. ఇంద్రుణ్ణైనా చంద్రుణ్ణైనా అడ్డుకునేవాడే విశ్వన్. ఇక అవతారాన్ని ఎత్తుతాను. అదే పాత కన్నూరు విశ్వన్. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నీకు నా మీద అనుమానం ఉందా? ఉంటుందిలే, పోలీస్ అంటేనే అనుమానం ఉంటుంది కదా. అదంతా సరే, ఏమైనా విషయాలు తెలిస్తే నాకు కూడా కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే తనని మీరందరూ ఒక మహాత్మాలా చూస్తున్నారు. ఢిల్లీ నుంచి మీరింత దూరం వచ్చి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. క్లూ నేనిస్తాను. తన పాలన నచ్చనోడు ఎవడో ఒకడు ఇలా చేస్తుంటాడు. సరే, ఇక నేను బయలుదేరనా? బడితీరా. సూపర్ గున్నారు సార్.
ఈ విగ్ పెట్టుకున్నారంటే ఎవరు గుర్తుపట్టలేరు, అది మా ప్రత్యేకత. చూస్తుంటే నన్ను అసెంబ్లీలోకి రానిచేలా లేదు. అది కాదు సారు, విగ్ పెట్టుకున్నావు కాబట్టి ఎవరు కనిపెట్టలేరు. అదేలాగయ్యా 24 గంటలు పత్రికల్లోనూ టీవీల్లోనూ చూసిన వాళ్ళు అందరూ ఇదిగో ఈ బట్ట తలే కదా చూస్తున్నారు. అలాగే తయారు చేసిన ఈ ఆఫ్రికా బొచ్చుని ఇలా తల మీద పెట్టుకుంటే జనాలకి తెలియదు అనుకున్నావా? ఎలా ఉంది? నీకు బాగా సెట్ అయింది. ఇక్కడ ఉన్న జనం అంత వెర్రివాళ్ళు అనుకున్నావా? అలాగైతే సారు మనం అక్కడక్కడ ఒక్కొక్క వెంట్రుకగా తీసి నాటుదాం. అది విత్తనాలు నాటితే చిన్న చిన్న మొక్కలు ములిస్తే అలాగే. నువ్వు వెళ్తావా వెళ్ళవా? ఇతను తీసుకెళ్ళవయ్యా. లేదు, వేరే మెథడ్ కూడా ఉంది, వేరే మెథడ్ కూడా ఉంది సార్. నేను చెప్తాను కదా, మీరండి. సరే సార్, సార్ వేరే మెథడ్ ఉంది సార్, ఇచ్చేయండి. ఆఫీస్కి వస్తారు. ఏమండి 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 ఇలా చూడండి. ఎవరిని అడిగి లోపలికి వచ్చావు నువ్వు? అసలు నీ మొగుడు చనిపోయాడా? అది కాదండి. నోరుమయ్యి, ముందు బయటికి పో ఒక్కడి నుంచి. అయ్యో అలా మీరు మాట్లాడకండి. నోరుమయ్యి, నిన్ను అవాయిడ్ చేయడం కోసం నేను పేదవాళ్ళ నటించాను తెలిసినా? అరటిపళ్ళు, కొబ్బరికాయలు, పనసపళ్ళు అన్ని దొంగిలించి తీసుకొచ్చి నీకు ఇచ్చాను చూడు, అప్పుడే నాకు తెలుసు నేను పెద్ద దొంగనైపోతాను అని. ఈ రోజు నా దగ్గర కార్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, అధికారం ఉంది, పదవి ఉంది. నీలాంటి లేబరోళ్ళతో మాట్లాడడానికి నా సమయం లేదు. మర్యాదగా నువ్వు బయటకు వెళ్ళు. ఏమయ్యా బుద్ధి లేని నీకు అనుమానం జబ్బొచ్చిందేంటి? ఓర్ నా దేవుడా, ఈ పిచ్చి మొగుడు నాకు దొరికాడేంటి? ముందు బయటకు వెళ్ళవే, లేదంటే పోలీసులు పిలుస్తాను. పిలవయ్యా, నన్ను చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడో చూడుంది కాబట్టి నువ్వు మంత్రం అయిపోయావని నేను నీ కాలువే పడిపోతాను అనుకున్నావా? దానికి ఇంకెవరైనా చూసుకో, ఈ సునీత దగ్గర కాదు. సునీత. ఇలా చూడు, నా చెయ్యి ఎంత రఫ్గా ఉందో. వచ్చాడు పోలీసులు బెటాలియన్ అని చెప్పి నీ మంత్రి పదవి వెంటనే నాశనమై పోను. నేనేం చేయాలో చేస్తాను. ఇంకా 10 రోజులే ఉంది. పదవి అంతస్తోనే అన్ని నాశనమైపోతాయి. నువ్వు ఆ సారా కొట్టు దగ్గర కింద పడిపోయి ఆకలితో మలమల మాడిపోయి చచ్చి కూడుకుంటావు. ఇవన్నీ నా కళ్ళతోనే చూస్తాను. చూడు కూర్చొని చీపాను. సునీత. చీపా. గవర్నమెంట్ ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడు ముందే ఉంటుంది. అక్రమాలు చేసి వెనక్కి లాగాలనుకుంటే అది ఎప్పటికీ జరగదు. అలాగే నేను కమ్యూనిస్టులకు మాత్రమే ముఖ్యమంత్రిని కాదు, కేరళలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ముఖ్యమంత్రిని. అది నేను మీ అందరికీ గుర్తు చేస్తాను. మీ సమ్మతంతో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని ప్రారంభించబోతున్నాను. తాళాలు మొదటిగా తీసుకోవడానికి శ్రీమతి కస్తూరి గారిని స్టేజ్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రండి, కూర్చోండి. ఏంటయ్యా సమస్య? అదేంటంటే నేను నా కూతురు 3 సెంట్లు భూమి ఉన్న ఒక చిన్న ఇంట్లో బతుకుతున్నావు. కొన్ని రోజుల క్రితం కొంతమంది ఇంటికొచ్చి ఇల్లు కూలిపోతుందని చెప్పారు. నిన్న రాత్రి వాళ్ళు మా ఇంటిని తగలబెట్టేశారు. అక్కడ మాకంటూ చెప్పుకోవడానికి ఎవరు లేదు. పోలీసులు కోర్టు చుట్టూ తిరగడానికి మాకెంత స్తోమత లేదు. అందుకే నేను మీరే దిక్కన వచ్చాను. ఈ పనిని ఎవరు చేశారు? అది ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు మీ వాళ్ళనే అందరూ చెప్తున్నారు. ఎవరో అబ్దుల్ రజాక్ అంట. నాకు కొంచెం సమయం కావాలి. నేనంతా చేయిస్తాను. తర్వాత మీ ఇంటి విషయం గురించి మా పార్టీ వాళ్ళు చూసుకుంటారు. ఒంట్లో బాలేని నా కూతుర్ని చుట్టాలింట్లో వదిలేసి వచ్చాను. పదండి. రాజు ఫోన్ నెంబర్ ఇస్తాడు, జాగ్రత్తగా ఉంచుకోండి. ఏదైనా అవసరమైతే రాజుకు ఫోన్ చేయండి. సరే.
ఇప్పుడొద్దు, నువ్వు లోపలికి రా. ఇప్పుడే వస్తాను. నేను కోమంచేరి రహస్యంగా దాక్కున్నటువంటి సమయంలో మాకు సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన ఆ వ్యక్తే ఈరనాయరనే ఆ మిత్రుడు. ఆ మిత్రుడు మాకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అందించినవాడు. అలా వీరత్వంతో ధీరత్వంతో ఉన్నవారు ఆ మిత్రుడే అబ్దుల్ ఖాదర్. అటువంటి మిత్రునికి నీలా దోచుకు తినే రాక్షసుడిలా ఒక కొడుకు పుట్టాడు. నేను ఆ కుటుంబానికి సాయం చేయాలి అనుకుంటే అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావుగా, నీకొక మార్గాన్ని చూపించాను. ఇప్పుడు నువ్వు చేసిన ఈ దారుణానికి పేరేంటో తెలుసా? అది వేరే. నన్నెవరూ చూడట్లేదు, గమనించట్లేదని మాత్రం అనుకోకు. రామాపురం కాంట్రాక్ట్ లో జరిగిన అన్యాయాన్ని కనిపెట్టడానికి వచ్చిన ఆఫీసర్ని లంచాలు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించావు. ఒక ముసలాయన ఉంటున్న ఇంటిని కూలగొట్టించావు. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను, చెప్పినట్టు వింటే నేను మంచివాళ్లకు మంచివాణ్ణి. అబ్దుల్ రజాక్ నుంచి పార్టీ ఏ దయాదాక్షిణ్యాలని చూడదు, అర్థమైందా? చూడండి, మంత్రిగా ఉంటే నాకు ప్రాఫిట్ ఉంటుందిగా. ఇదంతా ఎవరు చేయని విషయమా ఏంటి? నా పాలనలో నేనున్న స్థానానికి నా బాబొచ్చి చెప్పినా కూడా నేను చెయ్యను, చేయడానికి అనుమతి ఇవ్వను. వ్యాపారం మీకు నచ్చినట్టుగా నేను చేస్తున్నాను, వేరేలా అనుకోవద్దు. అలా అనుకుంటే నేను మీ బినామీ అని బయట చెప్పేస్తాను. అలాగే నిలబడు, మాట్లాడకూడదు. నేను మాత్రమే మాట్లాడతాను. రాజు, నువ్వేం చేశావు? వాడు మన మిత్రుడు కొడుకు. వీడు మిత్రుడు కాదు కదా, ఇందులో ఏ తప్పు లేదు. వెన్నుపోటు పొడిసేవాడే స్నేహితుడా? నాన్న స్నేహితుడని కొడుకు స్నేహితుడు కాదు కదా. నీకు వ్యాపారంలో ఏదో లాస్ అయిందని చెప్పావు కదా, నీ దొంగ బుద్ధి వల్లే కదా. ఇప్పుడు నీకు త్రిశంగ పుష్ప తాళమేశాను నేను. నువ్వు చేసిన ద్రోహానికి నువ్వే పరిహారం వెతుక్కుని వచ్చావంటే, దానికి విశ్వం ఒప్పుకుంటే నీకు మరు జన్మని ప్రసాదిస్తాను. నేనే నిన్ను కాపాడగలను. లేకపోతే మేమే మీ ఇంటికి వచ్చేస్తాము. నిన్ను ఈ భూమికి నిరంతరంగా ఆహారం చేసేస్తాం, అర్థమైందా? అయ్యగారు ఏమిస్తారు నాకు? నా మంత్రి పదవిని కూడా నీకోసం వదిలేయడానికి సిద్ధంగా అవునా? ఉన్నాను. ఉండు, నువ్వు కూర్చో. నేను ముందే చెప్పాను కదా. అది ఇప్పుడు చెప్పు, నీకేం కావాలో? ఎవరైనా చూస్తే అసూయ పడతారు, అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. తలుపు కొట్టి లోపలికి రావాలని తెలియదా? ఎద్దు మొహమా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మీరెందుకని పేరు మార్చారు? నాకు అనిపించింది చేశాను. దానికి కారణం వెంటనే నాకు తెలియాలి. మర్యాదగా ఎలా మాట్లాడాలో నేర్చుకుని రా. ఓ, ఆ విగ్గు విషయంలో అది మీకు సెట్ అవ్వదన్న విషయం చెప్పాను కదా, అదే కారణం? లేదు. మరి మీ విషయం మొత్తం కలెక్టర్తో చెప్పాను కదా, అదే విషయం? లేదు. మరి మీరు పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వారు కాదన్నాను, మరి అదా విషయం? లేదు. మరి ఇంకేంటి, మీ తిట్లకు తల తిప్పుతున్నానుగా, అదే విషయం? అయ్యో లేదు. మరి ఇంకేముంటుంది, ఆ టీ కొట్టివాడి దగ్గర అన్ని విషయాలు చెప్తున్నానుగా, అదే విషయం? లేదు 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 కాదు, కారణం ఏంటో చెప్పండి. ఈ మంత్రి మండలిలో నేనే చాలా తెలివి తక్కువ వాడినని నువ్వే కదా అందరికీ చెప్పావు. అది నిజమే కదా. అందుకే నా టాలెంట్ ఉపయోగించి నేను తీసేశాను. ముందుకి నుంచి పోరా. ఉన్న కాస్త కోస్తో మంచి పైన చెడగొట్టడానికే వచ్చావు. నువ్వు ఇలా కూర్చో. నువ్వెందుకు వాణ్ణి చూసి భయపడుతున్నావు? సార్, నన్ను మన్నిస్తే. మళ్ళీ పూలేదు, కానీ పూలేదు, పోరా బయటికి. అయ్యగారు, అయ్యో, మీరు చాలా బిజీగా ఉంటారని తెలుసు, అందుకే నేరుగా ఇక్కడికే వచ్చాను. నువ్వే ఇంతవన్నీ విషయాలు చెప్పేశావా? నీ గురించి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. డీటెయిల్డ్గా వచ్చే ఒక ఆర్డర్ కోసం నువ్వు ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలి. నాకు ఈ డిపార్ట్మెంట్ వద్దు, వేరే డిపార్ట్మెంట్ ఏదైనా ఇవ్వండి. వేరే డిపార్ట్మెంటే ఇస్తాం, కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఖజానాలో ఉన్న సొమ్మును తీసుకొని ఇలా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి సిగ్గులేదు. ఇక నీ విషయంలో ఏవేం చెయ్యాలో నేను ఆలోచించి నీకు మరీ చెప్తాను. మర్యాదస్తులైన దాసన్ మంత్రి గారు, ఎన్నో శోధనలు దాటాము, ఎన్నో త్యాగాలు, కష్టాలు ఎదుర్కొన్నాము. అలా రూపొందిద్దుకున్న పార్టీ ఇది. జనాలు వేసిన భిక్ష ఈ అవకాశం. ప్రజలకి వ్యతిరేకంగా ఏదైనా చెయ్యాలని నువ్వు ఆలోచించావంటే నేను చెప్పేది బాగా గుర్తుంచుకో.
కోసి కారం పెడతా. అయ్యో సీఎం పదవిని రాజీనామా చేయండి. మోనచ్చన్ ఎమ్మెల్యేని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి. సీఎం గారు రాజీనామా చేయాలి. సీఎం గారు రాజీనామా చేయండి. కన్నూరు విశ్వాన్ని తగలబెట్టండి. కన్నూరు విశ్వాన్ని తగలబెట్టండి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. అవును, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. సీఎం పదవిని రాజీనామా చేయండి. మోనచ్చన్ ఎమ్మెల్యేని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి. సీఎం గారు రాజీనామా చేయాలి. ఆ సంఘటన జరిగి ఇప్పటికి 12 గంటలైంది. ఇప్పటి వరకు పోలీసులకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. Sir, my intuition says the criminals are inside the state, inside the city, and inside the office. అంతకుడు ముసుకేసుకుని వచ్చాడు సార్. చలిగా ఉండడంతో చూడడానికి మంకీ క్యాప్ లా ఉండిందంట. కానీ మాకు తెలిసిందే. సార్, అక్కడున్న ఫుట్ ప్రింట్స్ బట్టి నార్మల్ కంటే కొంచెం హైట్ గా ఉన్నవాడే అయి ఉండాలి. 11 ఇంచెస్ సైజ్ ఉన్న షూస్ అవి. హైట్ ఇంచుమించు 6 అడుగులన్నా ఉంటాడు. అక్కడున్న ఎన్నో సీసీటీవీస్ లో అలాంటి వాడిని చూడగలిగాం. వాడి పేరు అని. ఇంతకు ముందు వాడి మీద చాలా కేసెస్ ఉన్నాయి సార్. సార్, వెరీ గుడ్. లోకల్ పోలీసులకి, రహస్య నేర పరిశోధనా విభాగానికి మీరు తేడా చూపించారు. వీణ్ణి వెంటనే కనిపెట్టండి. కనిపెట్టడానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారుగా? సార్, సార్, ఆ హంతకులు ఎవరో మీరు కనిపెట్టగలిగారా? సార్, మీరు మీడియాని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకని సమాధానం చెప్తారా? ఎవర్రా వీళ్ళని లోపలికి రమ్మని చెప్పింది? జరగండి, జరగండి, వెళ్ళండి, తప్పుకోండి. సార్, మీకు మోనచ్చన్ ఎమ్మెల్యే గారికి మధ్య జరిగిన వివాదాలు ఈ హత్యకి దానికి ఏమైనా సంబంధం ఉందా? బయటికి పంపించో. వెళ్ళండి. please, one bite, sir. సరే బుజ్జి, నువ్వు వెంటనే బయలుదేరు. వెళ్ళు. మోనిచంద్ సార్ ని హత్య చేసింది మీరేనా, లేక ఎవరినైనా కాపాడడానికి మిమ్మల్ని ఇరికించారా? చెప్పండి సార్. చెప్పండి. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. మీరు ప్రెస్సే కదా, మీరే కనిపెట్టండి. సార్, చెప్పండి సార్. సార్, త్వరగా రా, త్వరగా రా. అంతలోనే తినడం ప్రారంభించారా? ఇదిగో నీకిష్టమైంది తిను. ఏమండి, అత్తయ్య ఫోన్ చేశారు. వచ్చేవారం వెళ్ళి చూద్దాం. వాడెక్కడా? ఆహా, అయితే అబ్బాయి మాత్రం చాలా. తను తినేసి బయటికి వెళ్ళాడు. నేను ఆఫీస్కి వెళ్ళాను, అందరూ కరెక్ట్ గా పనిచేశారు. మామూలుగా అయితే 100 సార్లు తిప్పుతారు మనందరినీ. పనిచేసే వాళ్ళకి పళ్ళు ఎక్కువ ఉంటుంది, జీతాలు కూడా పెంచాల్సిందే. సీఎం తీసిన కొన్ని డిసిషన్స్ కేరళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఇప్పుడే వచ్చిన వార్త, మోనచ్చన్ హత్య కేసులో అని ఇచ్చిన స్టేట్మెంట్. మోనచ్చన్ హత్య వెనక సీఎం విశ్వన్ గారే ఉన్నారన్న స్టేట్మెంట్. మోనచ్చన్కి విశ్వానికి ఉన్న శత్రుత్వం వల్ల 2 సంవత్సరాలుగా పథకం పన్నారని అని స్టేట్మెంట్ ఇచ్చాడు.
నిజం చెప్పాలంటే ఇలాంటి విషయాలన్నీ మామూలే. ఈ గవర్నమెంట్ చేసే అక్రమాలకి ఇదే ఆధారం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో దారుణమైన హత్యలు సంభవించాయి. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? సీఎం గారే మోనచ్చ నన్ను చంపడానికి ప్రయత్నించాడని ఆధారం కూడా ఉంది. పట్టుబడిన నేరస్తుడు కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు నేరస్తుడు పోలీస్ దగ్గర నుండి తప్పించుకుని పారిపోయాడు అంటున్నారు. ఎన్ని నాటకాలు వేస్తున్నారని మీరే చూస్తున్నారు కదా. ఇలాంటి విషయాలు ఇంతకు ముందు ఎప్పుడూ మన రాష్ట్రంలో నేను చూసిందే లేదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది పక్కా మాస్టర్ ప్లాన్ అని తెలుసుకుంటారు. ఈ రాష్ట్రంలో అక్రమాలు దారుణాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తే గాని ఇది ఒక కొలిక్కి రాదు. నమస్తే, కూర్చోండి. మిస్టర్ చీఫ్ మినిస్టర్, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పాలనలో చాలా తక్కువ సమయంలోనే మన స్టేట్లో ఉన్న లా అండ్ ఆర్డర్ మన చేయి దాటిపోయినట్టుంది. మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, మానభంగాలు అన్ని రిపోర్ట్ అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ని చూసుకుంటున్న మీరు చేయాల్సిన బాధ్యతలన్నీ మర్చిపోయి కానీ పార్టీని మాత్రం డెవలప్ చేస్తున్నారని నాకు తెలిసింది. చివరికి ఆ ఎమ్మెల్యే మోనచ్చన్ కేసులో మీరే నేరస్తుడయ్యారు. దీనికి మీరేమంటారు? స్త్రీల జాగ్రత్త, ప్రశాంతమైన అట్మాస్ఫియర్ ఉండడానికి మీరే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. సార్, ఇప్పుడు మీరున్న ఈ పదవి మీద గౌరవంతో నేను మీకు విషయాన్ని చెప్పొచ్చా? చెప్పండి. రిజర్వ్ బ్యాంకులో ఉన్న చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఒక అలంకారప్రాయంగా రాజకీయ పదవిలోకొచ్చి గవర్నర్గా మీరు చేస్తున్న వర్కింగ్ స్టైల్ కాదు నాదే. చిన్న వయసులో తినడానికి తాగడానికి ఏమీ లేనప్పుడు ప్రతిరోజు ఖాళీ కడుపులతో ఎదురు చూస్తూ కూర్చుని ఉండే మాకు ఇంక్విలాబ్ జిందాబాద్, అప్పుడే మా మనసుల్లో నాటుకుపోయింది ఈ ఎర్ర జెండా. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవి, మేనేజర్ అయిన తర్వాత జనరల్ మేనేజర్, ఆ తర్వాత చైర్మన్ గా అయ్యే పదవులు కావివి. మాకు తెలిసి ఇది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉండే రాజకీయ చదరంగం. ఎంత దేశం మీద అభిమానం ఉన్నా సరే పార్టీ ఆఫీస్కి వచ్చి పడుకుని ఉండే సుఖం క్లబ్ హౌస్లోనో రెస్టారెంట్స్లోనో అస్సలు దొరకదు సార్. స్త్రీ సంరక్షణ అనే పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలి. ఇండియాలో ఉన్న మిగతా స్టేట్స్ కన్నా ఈ కేరళలో సమయం దొరికినప్పుడు మీరు ఒక్కసారి తెలుసుకోండి. అలాగే మోనిచ్చన్ హత్య కేసు గురించి నేను వేసిన ఆరోపణ అదంతా ఎవరో డబ్బిచ్చి చేయించిన పని. ఏదేమైనా నా మీద ఉన్న ప్రతి ఆరోపణకి ఇంకాసేపట్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో మీరెప్పుడూ వినని సమాధానం నా నుంచి మీకు వినబడుతుంది. ఇది ఒక ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రకటన కాదు, ఒక కమ్యూనిస్టుగా ఉన్నాననే ధైర్యం. బయటికి నీలాంటోడు పోలీసుల్ని, ఆర్మీ వాళ్ళని మోసం చేసినట్టు నిన్ను తొక్కి తుక్కు చేయడానికి నా డివైఎఫ్ఐ కుర్రాళ్ళు చాలరా. నీ వెనకున్నదేవడో చెప్పరా. చెప్తాను. ఎవరిదా కొటేషన్? మేడం, మాతాహరి, జియాకమో కాసనోవా, మేజర్ జాన్ హెన్రీ ఇలాంటి వరల్డ్ ఫేమస్ గూఢాచారుల గురించి మీకు తెలుసు కదా. ఈ రీతిలో కొంతకాలంగా మన పక్క దేశం, మన సైనికులు వాళ్ల బంధువులతో అంతా చాట్ చేసి ప్రేమలో పడేసి ఎన్నో రహస్యాలు తెలుసుకున్నారు. వాళ్ల ల్యాప్టాప్ నుంచి, మొబైల్ నుంచి ఎన్నో డేటాలు హ్యాక్ చేశారు. ఇలా హ్యాక్ చేసి కొన్ని దేశాల్ని ఒక ఆట ఆడిచ్చారు. అలాంటి ఒక సంఘటనే ఇక్కడ కూడా జరిగింది. విదేశాలకు చదువుకోవడానికి వెళ్లే తెలివిగల వాళ్ళని పనిలోకి తీసుకుని
వాళ్ళు వాళ్ళ దేశానికి స్పై లాగా ఉపయోగించుకునే మెథడ్ని ఫాలో చేయడమే విదేశ రాజ్యాల కొత్త తంత్రము అని వేరే దేశపు గూఢాచారిగా మారి నెడుమాషరిలో ఫ్లైట్లో దిగాడు. ఇక నేను విషయానికి వస్తాను. మాజీ క్యూబన్ ప్రెసిడెంట్ ఫిడెల్ కాస్ట్రో 638 టైమ్స్ హత్య చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా, కేరళలో ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ని కూల్ చేసినప్పుడు కూడా, సోవియట్ యూనియన్ చిన్నాభిన్నం అయినందుకు మరియు ప్రపంచంలో కమ్యూనిజం ఉన్న అన్ని చోట్లలో అది లేకుండా చేయడానికి ఒక పెద్ద మొత్తంలో అనుకుంది చేసి చూపించిన ఒక ఇంటర్నేషనల్ ఫర్మ్ ఉంది. సార్ ఇప్పుడు ఊహించేది ఏంటని నాకు అర్థమవుతుంది. సందేహించొద్దు, అమెరికన్ స్పై ఏజెన్సీ అయిన CIA వాళ్ల ప్లాటే ఇది. ఐ హ్యావ్ ఇనఫ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ ఇట్. ఇన్వెస్టిగేషన్ చేసిన నిరంజన్ మీరు చెప్పండి. నిరంజన్, ప్రొసీడ్. ఏజెంట్ అండేస్ మోయాటి, CIA ప్రొడక్టర్, ఇండియా మొత్తం ఉన్నారు. తను మన సీఎంని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. తనే అనిని రిక్రూట్ చేశారు. తను ఏం చేస్తున్నాడని తెలియక అని ఇందులో ఒక భాగం అయ్యాడు. మన దేశంలో ఎక్కువగా కమ్యూనిజం ఉన్నది కేరళలోనే. అది లేకుండా చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళని చంపడానికి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చి మొత్తం నాశనం చేయడమే CI వాళ్ళ ప్లాన్. దానికోసమే యాక్టర్స్ పార్టీ నేషనల్ లీడర్ అయిన అభిరామ్ ని హత్య చేశాడు. మన ముఖ్యమంత్రిని చంపడానికి ట్రై చేశారు, కానీ అది జరగలేదు. హిందూ ముస్లిం మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నించారు, అది కూడా జరగలేదని తెలిసాక పార్టీ పేరు చెడగొట్టడానికి అనిని వాడి మోనేచని చంపేశారు. ఆ నేరాన్ని ముఖ్యమంత్రి మీద వేయడానికి ప్రయత్నించారు. సీఎం గారిని డైరెక్ట్ గా ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి అని మోనచన్ని చంపిన తర్వాత తన పర్సనల్ నంబర్ నుంచి మన ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేశాడు. సో రీసెంట్ గా మీరు అటెండ్ చేసిన చాలా ఫంక్షన్స్ కి అని కూడా అక్కడికి వచ్చాడు. అని అమ్మగారి అకౌంట్ కి 25 lakhs డిపాజిట్ అయింది. ఒక నెల ముందు అని పేరు మీద ఎర్నాకుళంలో ఒక ల్యాండ్ కొన్నారు. అది చాలా ఖరీదైన ల్యాండ్ ప్లాట్. ఇలా కోర్టుని ఏమార్చడానికి ఎన్నో ఎవిడెన్సెస్ ని రెడీ చేసి ఉంచారు. వాళ్ళకి తెలుసు కోర్టుకి కావాల్సింది ఎవిడెన్స్ మాత్రమే అని. ప్రెసెంట్ చేసిన ఎవిడెన్స్ నిజమా అబద్ధమని కనిపెట్టడానికి కావాల్సిన మెథడ్ ఇక్కడ లేదు. దానికి ట్రై చేసింది కూడా లేదు. అందువల్ల ఒక వ్యక్తిని ఇరికించడం చాలా సులభం. సీఎం కి వ్యతిరేకంగా అని ఇచ్చిన స్టేట్మెంట్ మార్చి చెప్పడానికి ముందే అనిని చంపేశారు. ఆ నేరాన్ని కూడా ముఖ్యమంత్రి గారి మీదే మోపాలనుకున్నారు. మార్టినా అన్న పేరుతో టీవీ జర్నలిస్ట్ గా క్లిఫ్ హౌస్ కి వచ్చింది కూడా సర్వేలెన్స్ ఎక్విప్మెంట్స్ ని ఉపయోగించి విషయాన్ని దొంగిలించడానికే. కాల్ చేయి. మార్టినా అభిరామ్ ని చంపిన తర్వాత రుద్రాక్షని కింద వేసింది కూడా దాని దేశవ్యాప్తంగా ఒక ఇష్యూగా మార్చడానికి కోసమే. సీఎం గారిని కాల్చింది కూడా ఆగ్నెసే. సమస్య పెద్దదవుతుందనే సందేహంతో ఆగ్నెస్ ఇక్కడి నుండి 2 రోజుల ముందే ఎస్కేప్ అయ్యాడు. మిగతా వాళ్ళు ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటారు. తరువాత మా పార్టీలో ఉన్న మిత్రులే వాళ్ళని వెతికి పట్టుకొచ్చారు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, హనీ ఇప్పుడు చెప్పింది. హనీ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మోనిచ్చన్ని హత్య చేయడం అక్కడ నా పేరు చెప్పనే లేదు. గుడ్ వర్క్ మిస్టర్ చీఫ్ మినిస్టర్. థ్యాంక్ యూ. ఏమైందిరా? అమ్మ హాస్పిటల్లో ఉన్నారు. అమ్మా ఆసుపత్రిలోనా? ఏం మాట్లాడుతున్నావురా? పెళ్ళాం పిల్లలందరినీ నేను ఇంటికి పంపించేశాను. వచ్చే మీటింగ్ అంతా టీఎస్ వదిలేసి రద్దు చేసేసా. మనం అర్జెంటుగా అక్కడి దాకా వెళ్ళాలి. అందరూ అక్కడ వెయిట్ చేస్తుంటారు. నువ్వు చెప్పేది నిజమా? నన్ను ఒక్కసారి చూడాలని చెప్పినట్టు ఒక్కసారి భోజనానికి రారా అంది. నాకు సమయమే లేకుండా పోయింది. పార్టీలో ఉన్నప్పటి నుండి ఒకటే పరుగులు కదా. నీకు గుర్తులేదా, మనం పార్టీలో అన్ని పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఇచ్చిన వాళ్ళ అన్నంతోటి అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఈ శరీరం మొత్తం అందరూ పెట్టిన అన్నం ముద్దరా. ఇలా
ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదురా. నా ఒక్కడికే కాదు, వ్యవసాయ పోరాటంలో హసువులు బాసిన ప్రతి తల్లి బిడ్డలకి అమ్మే తన చనుబాలను పట్టించిందిరా. వాళ్ళంతా ఇప్పుడు ఏడుస్తూ ఉంటారు. మనసంతా భారంగా ఉందిరా. ఏడుపు ఆపుకోలేకపోతున్నా. ఏడుపు ఆపుకోవడానికి ఇంక్విలాబ్ అని అరవాలనిపిస్తోంది. అమ్మది నాకు నేర్పించింది. రాజా, నేను అక్కడికి వెళ్ళాలి. కుమిలి కుమిలి ఏడవాలనుంది. రాజా, ఒక బీడీ ఇవ్వరా? అబేరం ప్లాన్ చేసినట్లుగానే గుర్మిత్ని విజిలెన్స్ అరెస్ట్ చేసేశారు. ఇంకా అన్ని మంచి రోజులే. ఇక నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఎలా సంతోషంగా ఉండాలి? వేసిన లెక్క తప్పింది. అమ్మని కోల్పోయాను. ఎక్కడి నుండి మొదలుపెట్టిన కథ ఇది. కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఓ సాధారణ కార్యకర్తలా ఉండిపోతే బాగుండు అని. ఇదంతా ప్రతి కమ్యూనిస్టు త్యాగమే. నువ్వు తప్పుకుంటే పదవికి రావడానికి ఎంతోమంది పోటీ పడుతున్నారు. నష్టం ఎవరికంటే దేశానికి, జనాలకు కూడా. జనాల్ని మీద ఎంతగా మర్యాద పెట్టున్నారు తెలుసా? నువ్వు ఈ ఊరు కోసం బతికేవాడురా. నీలాగా జనాల్ని ప్రేమించే ఒక పొలిటీషియనే లేడురా. మీ అమ్మకు కూడా తెలుసది. సరే, దాని గురించి వదిలే. అంతా సరైపోతుంది. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. రా. అమ్మా, నాన్న వచ్చేసారు. ఏమైంది? చావింట్లో కూర్చున్నట్టు కూర్చున్నారు? ఇంకా అదే ఆలోచిస్తున్నారా? ఆ కేసులన్నీ వాళ్లే కొట్టిపారేశారు. మనకి వ్యతిరేకంగా శత్రువులు పన్నిన పన్నాగం ఇది. ముఖ్యమంత్రిని కదా, ఇటువంటి నేరారోపణలు రావడం సహజం. వీటన్నిటినీ వదిలేస్తుండాలి. మీరేమీ పట్టించుకోవద్దు. ఏమైందిరా నీకు? ఎక్కడైనా పడ్డావా ఏంటి? ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్నావా? అది ఏమైందిరా నీకు? ఏమైందో చెప్పు. నాన్నా, కానీ ఈసారి దూరంగా నిలబడి నిన్ను చూడడానికి కాదు వచ్చింది. మీ నాన్నని కలిసి నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి. ఇప్పుడా? ఏంటి, వినగానే టెన్షన్ అయ్యావా? అవును, నువ్వు చాలా ధైర్యవంతురాలివి కదా. ఎవరు? ఏం కావాలి? ఏమైంది? ఏమైంది? మాట్లాడు. హలో.
ఎవడరా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఎవడరా నువ్వు? ఆనంద్, నిన్ను చంపడానికి వచ్చాను. చంపడానికి వచ్చాను? నాకు ఈరోజు చావాలనే మూడ్ లేదురా. సర్లే గాని ఇంతకీ నువ్వేంటి అమ్మాయి బాయ్ ఫ్రెండ్వా? నీ సెలక్షన్ బాగుందిరా. అది చచ్చే ముందు చెప్పింది నువ్వు తప్పకుండా వస్తావని. ఓరే పిల్ల నా కొడక, ఎక్కడో దొరికిన తుపాకీతో నువ్వు నన్ను కాల్చడానికి వచ్చావు కదా. నువ్వు నన్ను చంపాలంటే ఇంకొక జన్మెత్తి రావాలి. ఈ జన్మ సరిపోదు. టైం నా కలిసి వచ్చిందిరా. తను చావుకి బతుక్కి మధ్య గిలగిల కొట్టుకుంటుంటే దాన్ని పొడిచి పొడిచి చంపాన్రా. ఆ అమ్మాయి వేరురా. పిరికి నాయాల ధైర్యం లేని కుక్క నన్ను చంపడానికి వచ్చాడు. ఏ ధైర్యంతో నువ్వు ఈ పని చేశావు? నేను నిన్ను కాపాడతాననే ఉద్దేశంతోరా? ఏమిటి, తనని ఏం చెయ్యకండి, వాడిని ఏమి చెయ్యకండి, వాడిని క్షమించండి. వీడు ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకెళ్లి పాడు చేశారు. వాడు ప్రేమించిన అమ్మాయిని పాడు చేసి చంపేస్తే వీడు చూస్తూ ఊరుకొని ఉండలేకపోయాడు. ఆ క్షణమైనా నా గురించి ఆలోచించుండాలి. ఆ సమయంలో నాకు ఇంకేమీ తోచలేదు. మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. కాపాడాలా? నాకు అబద్ధాలు చెప్పడం రాదు. ఇంతవరకు చెప్పిందే లేదు. నేను చేసేవన్నీ ఒప్పు కాబట్టే నేను గర్వంతో తలెత్తుకు వెళ్తుంటాను. నేను ఆ విషయాన్ని దాచిపెట్టలేను. దాచిపెట్టానంటే ఇక విశ్వన్ గానే ఉండడు.
కొన్ని పనులు చేసేటప్పుడు వెనుతిరిగి చూసుకోకూడదు. నీ తండ్రి చేస్తున్న తప్పుని క్షమిస్తావు కదూ? నువ్వు సరెండర్ అవ్వాలి. చేసిన తప్పును ఒప్పుకో. మీరు గొప్ప కమ్యూనిస్ట్గా ఉన్నారు కదా, మీ కొడుకునని నేను కూడా అలాగే ఉంటాను. అమ్మకి చెల్లికి నువ్వే అర్థమయ్యేలా చెప్పాలి. నువ్వురా. గర్వంతో నడవడం ఎలా అంటే, నేను చేసే పనులు సరైన రీతిలో ఉంటాయనే నమ్మకం. విశ్వ, ఈ హత్య నేరాన్ని నేను మోస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు. ఈ పోలీసులు, జైళ్ళు నాకేం కొత్త కాదు. ఆనంద్ గారిని చిన్నప్పటి నుండి నా భుజాలపైన పెరిగినవాడు. వాడి కేసునైతే నేను తట్టుకోలేను. నువ్వు నా తోడబుట్టిన వాడివి కదరా. నువ్వు వెళ్ళినా వాడు వెళ్ళినా నాకు ఒకటే. మీరంతా కలిసి నన్ను ఇబ్బంది పెట్టకండి. సర్లే, వదిలే. నువ్వు అబద్ధం చెప్పలేవు విశ్వ. నువ్వు అలా చెయ్యలేవు. ఆనంద్ బాబు శిక్షాకాలం పూర్తయి బయటకు వచ్చాక ఒక సరికొత్త వ్యక్తిగా వస్తాడు. కేరళ ఇప్పుడు వరకు చూడని ఒక కొత్త కేసే మనం ఇప్పుడు చూస్తున్నాం. మొదటిసారిగా ముఖ్యమంత్రి గారు తన కొడుకు కేసులో తీర్పు ఏమొస్తుందో తెలుసుకోవడానికి కోర్టుకు వచ్చారు. గూండాని చంపిన కేసులో శిక్షపడ్డ ఆనంద్ని కోర్టుకి తీసుకెళ్తున్నారు. తన కొడుకు చేసిన నేరాన్ని తన తండ్రే చట్టం ముందుకి తీసుకొచ్చారు. మనకు అందిన సమాచారం ప్రకారం కాసేపట్లో సీఎం గారు ఇక్కడికి వస్తారు. సార్ 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 సార్, కెమెరా అక్కడ పెట్టు, ఫోకస్ చేయి. నీకేం కాదురా. మీ కొడుక్కి మంచి ఇమేజ్ రావడానికి సీఎం గారు ఇది మీరు చేసిన ఏర్పాడే కదా. మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, మీ పదవిని కాపాడుకోవడం కోసం మీ అబ్బాయిని పావులాగా వాడుకుంటున్నారు కదా. కుటుంబం కన్నా పదవి వ్యామోహం ఎక్కువయ్యి ప్రొఫెషనల్ పొలిటికల్ లీడర్ లాగా ఎలా ఉండగలుగుతున్నారు సీఎం గారు? ఉచ్చంలోనూ నీచంలోనూ పోరాటాలలోనూ ఉద్యమాలలోనూ పాల్గొన్న ఈ కమ్యూనిస్ట్ మానవ బాంబులు చుట్టుకుని చంపిన విషయాలు నీకు గుర్తున్నాయో లేదో? నాయకుడిని లాకప్లో ఉంచి కమ్యూనిస్ట్ ని మురాదాబాద్ అని చెప్పమన్నప్పుడు ఒక్క మాట నోటి నుంచి రానివ్వక మా మిత్రుడు మండోడి కన్నాటన్ తన రక్తంతో లోకప్ గోడలపైన తన రక్తాక్షరాలను లిఖించారు. ఆ మండోడి కన్నాటన్ కూడా వెళ్తూ ఉన్నప్పుడు నా తండ్రి నెలలు నిండిన గర్భంతో ఉన్న నా తల్లి ముఖాన్ని చూచి ఒకే ఒక్క మాట చెప్పారు: పుట్టేది మగైనా ఆడైనా ఎర్ర జెండాని చేతిలో పెట్టి పెంచమన్నారు. ఆ తల్లికే అర్థం కానివ్వకుండా ఆ మానవ బాంబుతో ముక్కలు ముక్కలై చెల్లా చెదురుగా పడి మా నాన్నగారిలాగా నా మిత్రులందరూ చిందించిన రక్తంతో తడిచిందిరా ఈ ఎర్ర జెండా. మీరెప్పుడైనా ఇటువంటి దృశ్యాన్ని చూశారా?
కొడుకును శిక్షిస్తే అది తప్పు. బంధాలు బాంధవ్యాలు గుర్తురాని వాడంటూ మనస్సాక్షి లేనివాడు ఇటువంటి బిరుదులందించి తమాషా చూస్తున్నారు. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడు శిక్ష నుంచి తప్పించుకోలేడు. ఇక నా పార్టీ ఈ పార్టీ ఇంతవరకు ఎవరి కోసం ఏం చేసిందో తెలియదు కదా. ఏమడిగావు నువ్వు? అంతా బాగుంటుంది అని నన్ను నమ్మిన వాళ్ళు, ఈ పార్టీకి ఓటు వేసిన వారు ఎంతో మంది నా చుట్టూ ఉన్నారు. వాళ్ళ విశ్వాసంతో నిలబడిందే నా పార్టీ. మట్టిలో మట్టినై, అడవిలో మహావృక్షాన్నై అమ్మా అనే మాట పలకక ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఈ వాక్యాన్ని ఎన్నో వేల సార్లు ఈ విషయాన్ని ఆ రోజు వాళ్ళు కలలుగన్న స్వరాజ్యం ఇది. నా గుండెలపై ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయిన పసి పిల్లల్ని కన్న తల్లులున్న ఈ దేశంలో అటువంటి వారికే ఈ పార్టీ. అమాయకులకి, ఆదరణ లేని వారికి, తిండి లేని వారికి, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకి, వారందరికీ చెందినదే ఈ పార్టీ. కుల మతాలను అడ్డు పెట్టుకుని మనుషుల్ని చంపించి పార్టీని కాపాడుకునేవాడు కానే కాదు ఈ కన్నూరు విశ్వన్. ఐ యామ్ ఏ కమ్యూనిస్ట్. ప్రపంచం మొత్తానికి నమ్మకాన్ని ఏర్పరిచి ఈ దక్షిణ దిశలో చిన్నదిగా ఉన్న ఈ చక్కని భూమి అభిమానుల హర్షాతిరేకాలతో ఎన్నుకోబడ్డవాడే మీ మిత్రుడు.